తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు ఉంటాయి కదా, కానీ అందరికీ కోరిక ఏముంటుందండి? ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి? అసలు ఎవరికైనా ఉంటుంది కదండి, ఉండదా? ఇప్పుడు టెక్స్ట్ బుక్లు చాలా పెద్దగా ఉంటాయి, కానీ అందరూ ఏమనుకుంటారు? ముఖ్యమైన క్వశ్చన్స్ ఏమి వస్తాయి, అసలు ఏమి ఎప్పటి నుంచి ఇస్తున్నాడు? ఏమండి, మేము చిన్న చదువుకున్నప్పుడు కూడా అందరి కూడా టెస్ట్ పేపర్లు ఎప్పుడో అని కలెక్ట్ చేసి అందులో మంచి ఎక్కువ ఏది ఇచ్చాడో అదే ఎక్కువ చదువుకునేవాడు. ఏమండి, అవునా కదా? కాబట్టి ఏంటంటే ముఖ్యమైనది ఏది అనేటువంటిది మనకెంతో ఆస్తిగా ఉంటుంది. మరి దేవుని దగ్గరికి ముఖ్యమైనది ఏది అనేసి అడగడానికి ఒక శాస్త్రి వచ్చాడంటండి. అంటే వాళ్ళు తర్కిస్తూ ఉన్నారు. ఏమండి, పరిసయ్యులు తర్కిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభుని శోధించాలని వాళ్ళు తర్కిస్తూ ఉన్నారు. ఏంటి అంటే, ఒక అతను పెళ్లి చేసుకున్నాడు, అతని భార్య చనిపోయింది. ఏమండి, అయితే తర్వాత మరలా పెళ్లి చేసుకున్నాడు, మరలా భార్య చనిపోయింది, మరలా పెళ్లి చేసుకున్నాడు, అలా 7 చేసుకున్నాడు. అంటే మీరు పునరుద్ధానం ఉందని చెప్తారు కదా. ఏమండి, పునరుద్ధానం అంటే ఏంటి? పరలోకం ఉందంటారు కదా, అక్కడికి వెళ్ళాలి కదా, మనం అందరం మళ్ళీ అక్కడ ఉంటామంటున్నారు కదా. ఈ 7 చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 7 కూడా భార్యలు ఆయనకి అక్కడ ఉంటారు బతికి. ఏమండి, వీళ్ళందరూ 7 కూడా అక్కడ, ఎక్కడైతే ఒక్కొక్కళ్ళు మిగిలేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత 7 ఉంటారా అనేసి అడుగుతున్నారు వాళ్ళు. అందుకే అంటాడు దేవుడు, మృతులకు నేను దేవుడిని కాదు, సజీవులకి దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి అక్కడ పెళ్లి చేసుకోవడాలు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడాలు ఏముండవు. ఈ భూలోకంలో మాత్రమే పెళ్లి చేసుకోవడం, పెళ్ళికి ఇవ్వబడడం. అక్కడ అందరూ కూడా ఎలా ఉంటారంటండి? దేవదూతల వలె ఉంటారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మాట చెప్పినప్పుడు అబ్బాబలే నోరు మోయించడినా అనుకొని ఒక అతను వచ్చాడు. అతనికి కాస్తంత ఇప్పుడు నేను చెప్పినట్టు ముఖ్యమైనవి ఏంటి బైబిల్ బాగా చదువుతాడనమాట అండి, మన ప్రసాద్ లాగా. ఏమండి, ప్రసాద్ కూడా అస్తమానం ఎవరి దగ్గరికైనా వెళ్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు, నేను చూస్తూ ఉంటాను, ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏమండి, అతను కూడా వచ్చాడు. యేసుప్రభు వారి వాక్యం చెప్తుంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఇంకా సమాధానం ఏం చెప్పలేకపోయేసరికి ఇతను కూడా, నేను కూడా ఒక ప్రశ్న అడుగుదాం, ఏమండి, మంచి మనసుతోనే అడుగుదాం అనేసి అడుగుతున్నాడు అతను. ఒకసారి చూద్దామండి. అందరికీ తెలిసినటువంటి వాక్యాలు, ఇవేం మర్మాలు కాదు, కానీ మరి రోజు బైబిల్ చదివితే చక్కగా దేవుడు మనకి తెలియచేస్తాడు. ఒకసారి చూడండమ్మా, మార్కు సువార్త 12:28. మార్కు సువార్త 28. శాస్త్రులలో ఒకడు వచ్చి, ఏమండి, శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రులు అంటే ఎవరు? శాస్త్రులు అంటే తెలుసా? నాకులాగా వాక్యం చెప్తారు. ఏమండి, వాళ్ళు అస్తమానం బైబిల్ చదువుతారు, ధర్మశాస్త్రాన్ని చదువుతారు, వాక్యం చెప్తారు. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ తర్కణ, మరి వాళ్ళు తర్కిస్తున్నటువంటి విషయాన్ని అతను చూశాడు కాబట్టి, శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చనని గ్రహించి, ప్రభువా సరే అని ఒక విషయం అడుగుతున్నాడు. ఏంటి? ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైంది. చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఏమండి, దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే అంటాడు. ఆయన ఆజ్ఞలు మనకి జీవాన్ని కలుగజేస్తాయని దేవుని వాక్యం ఉంది. అయితే మరి ఇష్టమైన ఆజ్ఞ, అసలు ప్రధానమైనది ఉంటాయా అనేటువంటిది అతను చదివిన దాన్ని బట్టి ఆయన ఏం చెప్తారో చూద్దాం అని చెప్పి అడుగుతున్నాడు. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? అందుకు యేసుప్రభు అంటున్నారు, ప్రధానమైనది ఏది అనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ
ప్రేమింపవలనన్ను అనునదియే ఏంటంటండి, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలం, నీ పూర్ణ వివేకం, నీ పూర్ణ మనసు. ఏమండి, చదవడానికి చాలా ఈజీగా ఉంది. ఏమండి, పూర్ణ బలంతో ఇక్కడ కూర్చోగలమా? నీ ముఖ్యమైన పనుల కంటే ఇక్కడ దేవుని సన్నిధి ముఖ్యమని రాగలమా? ఏమండి, నీ బిజినెస్ వలే. ఏమండి, నిన్న పేతురు గారు ఇక్కడికి వచ్చారండి, చిన్న కానుకేసుకొని ప్రార్థన వెళ్దామని వచ్చారు ఆయన. మేము అప్పుడే టీ పెట్టుకుంటున్నాం. అయితే మరి సంతోష్ కుమార్ గారు వెళ్ళిపోయారండి. ఇప్పుడు అంటే ఆవిడని ఎక్కించుకొని వెళ్ళాలండి, లైన్కి వెళ్ళారు ఆవిడ అన్నారు. అంటే సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఇడ్లీ ఏదైనా తినేసి వెళ్ళిన తర్వాత వంట చేస్తారంటే, లేదండి 4:30కి లెగిసి ఏం చేస్తుంది, అన్నం పొయ్యి మీద పెట్టేసి కూర వేసుకొని అవన్నీ తుడిచేసుకొని తెల్లవారుతుంది, కోళ్ళు కూస్తున్నాయి అనేసరికి ఏం చేస్తారు? నాకు అనిపించింది, ఏమండి మేము అంటే ప్రొద్దుటే అంటే ఎలా అవుతాయి అనుకునేవాడు. అప్పుడు అనిపించింది, కూలికి వెళ్ళే వాళ్ళకి అవ్వండి, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి అవ్వ. వాళ్ళకి అన్నం పెట్టలేదనుకోండి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి రాత్రి అన్నం ఉందనుకోండి, ఏదన్నా తాలింపు వేసేసి బాక్స్లో పెట్టేసి పంపించేస్తారు కృపలంటి వాళ్ళు కూడా. ఉద్యోగం అంటే ఏంటి? మాకు కుదరదండి అంత టయానికి రావడం అంటే. కుదరదు పో అంటాడు. వాడి దగ్గరికి వెళ్ళటానికి ఏమండి ఒక చిన్న మిస్టేక్ వచ్చింది బిఎస్ఎన్ఎల్ అంకుల్ గారు ఆ అబ్బాయికి. చిన్న మిస్టేక్, వాడు చిన్న పేపర్ ఇవ్వలేదు, ఒక పలానా చోట చేసింది అన్నది చెప్పాడు, కానీ అక్కడ శాలరీ పడినట్లేదు. దానికోసం ఎంత తిప్పలు పడుతున్నారంటే, ఎన్ని నెలల నుంచి ఖాళీగా ఉన్నారో. ఇంకెవరైనా మాట్లాడితే డాడీ మాట్లాడకండి చిరాగ్గా ఉంది అంటాడంట పాపం. చిన్ని మిస్టేక్ అది వేడి ఏం చేశాడంటే, వాడు ఉద్యోగం చేశాడు అని ఇచ్చాడు ఇంకొక నెల, అక్కడేమో శాలరీ కనపడట్లేదంట, అది కావాలి తీసుకురా అంటాడు. ఏమండి, ఈ లోకంలో చిన్న దానికి కూడా ఎంతో కష్టం. మరి దేవుని సన్నిధి అంటే మనం ఎలా అనుకుంటామండి? మన రూట్లో ఊహించుకుంటాం, దేవుడు మన రూట్లోకి రావాలనుకుంటాం, అవునా కాదా? కాబట్టి ఇక్కడంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ జ్ఞానంతో నీ దేవుడైనా యెహోవాను ప్రేమించాలి. అంటే యేసు ప్రభు కొత్త బోధ చేస్తున్నాడా ఏంటి? ఈయన అసలైనటువంటి దేవుని భక్తుడా కాదా? నేను చెప్పే వాక్యాలు ఈయన చెప్తున్నాడా లేదా అని డౌట్ ఉండొచ్చు. ఈ మెస్సియా అంటే ఏమంటే యేసు ప్రభు అంటే జనానందరినీ కూడా తిరగబడ చేసేటటువంటి వాడు అని కొంతమందిలో అపోహ ఉంది. కానీ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ఏ వాక్యం చెప్తాడు? నన్నే సేవించండి అంటాడా, లేకపోతే దేవుణ్ణి ప్రేమించమని చెప్తాడా? చూద్దాం అనుకొని అడిగాడు. అడిగినప్పుడు, ఓ ఇశ్రాయేలు వినుము, ద్వితీయోపదేశకాండం 6:4 నుంచి ఉంటుందండి, ఎక్కర్లేదు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ జ్ఞానంతో ఆయన్ని ప్రేమించు. నీ కుమారులకు ఏం చేయాలంటండి? అభ్యసింపజేయి. వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను మరి నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వాటి కోసమే మాట్లాడాలి. మీరు ఏం చేయాలి? మీరు ఏది చేసినప్పుడు కూడా ఇంకెప్పుడు ఇదే, పడుకునేటప్పుడు కూడా, లేచేటప్పుడు కూడా, మీరు కూర్చున్నప్పుడు, మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఈ మాటలే మాట్లాడతారా? దేవుని మాటలు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనడమే దేవుని ప్రేమించుట అని ఉంది. ఏమండి, దేవుని ఆజ్ఞలు, దేవుడు వీటన్నిటి కోసం మాట్లాడాలి అంటాడు. మీకు ఆ గ్రంథంలో కూడా ఉంటుంది. ఏంటి అంటే, ఆయన నామాన్ని స్మరించుతూ ఉండే వారి కోసం ఒక గ్రంథం వ్రాయబడుతుందంటండి. ఆయన నామాన్ని స్మరించడం అంటే ఏంటి? నేను ఒకసారి చెప్పాను, ఏంటండి ఇలా రుద్రాక్షమాలు తీసుకొని ఎలా చెప్పినట్టు కాదు. ఏమండి, ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు పనికి వెళ్ళకూడదు, దేవుని సన్నిధికి వెళ్ళాలి, అదే స్మరించడం. అంతేనా కదండి? అంతేగాని ఈరోజు విశ్రాంతి దినం, ప్రభువా క్షమించండి ప్రభువా, నేను పనికి వెళ్తున్నాను ప్రభువా, క్షమించండి ప్రభువా, పనికి వెళ్తున్నాను ప్రభువా, నేను పనిలో ఉన్నా కానీ అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటానే ఉంటాను కానీ అక్కడే ఉండి దేవుని స్తుతిస్తాను ప్రభువా, అది కరెక్టా? ఆయన ఏమన్నాడు? ఈరోజు పరిశుద్ధ సంఘపు దినం అన్నాడు. ఏమండి, కరోనా అని ప్రభుత్వం అయితే ఆపేసింది. ఇప్పుడు నేను కన్నా మీరు ఎండలోంచి రాలేకపోతున్నారు, ఎన్నో ప్లాన్ చేశాను, కానీ కుదురుద్దండి, అది తప్పు కదా. ఏమండి, ఒకవేళ ఆయన ఇష్టం కదా, నేను సొంతంగా పెట్టకూడదు కదా. ఒకవేళ మీరు కావాలని మానేస్తే మీ ఇష్టాలు, అది నాకు తెలియదు. కానీ ఒక సేవకురాలుగా ఒకవేళ కన్నా మీరు మానేసేయండి, లైవ్ కలుపుతాను, ఇంటికాడ ఉండండి అని నేను పెట్టాను అనుకోండి, అది నాది కాదు, అది లెక్క. ఏమండి, అవునా కాదా? పైన చట్టం అలా ఉంటే
మనం మరి దేవుని చట్టంలో కూడా అలాగే ఉందనుకోండి. వేసవకాలం వచ్చినప్పుడు మీరు మాత్రం ఏమండి ఇంటికాడే ఉండి దేవుని ఆరాధించండి అంటే మాత్రం ఎక్కడన్నా దొరికితే మాత్రం అదే చేద్దాం. ఏమండి కొంచెం దొరికితే చేసేద్దాం. ఏమండి కాబట్టి అదే మాకు ఆప్షన్, నాకు తెలియదు అది. కాబట్టి ఏంటంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆలోచించాలి. ఆలోచనలన్నింటిలో కూడా ఏమండి ఒక బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలంట. ఆ బిజినెస్లో ఏది దేవునికి ఇష్టమో ఏది ఇష్టం కాదో కూడా అస్తమానం చూసుకోవాలి. ఇలా చేస్తుంటే దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా కూడా మనం చూసుకోవాలి. ఏ పని చేసినప్పటికీ కూడా ఏం చేయాలంటండి, మీకు ఇష్టమైన ప్రభు ఎలా చేయడం. ఏమండి దేవుని పక్కన పెట్టే పనులు ఎవడి సాతాను కంగారు పెడతా ఉంటుంది. సాతాను ఏం చేస్తుంది, మళ్ళీ కంగారు చేస్తూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి కంగారు చేస్తుందా చెయ్యి. ఏమండి ఇలా పామాయిల్ మొక్కలు కానీ మేము తిరిగేవాళ్ళం అండి, ప్రాణాలు విసుగు వచ్చేసాయి. నాకైతే ఒకరోజు వికారం వచ్చేసింది. ఆ అధికారులు, అమ్మ ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు మీరు ఇలా, పాపం ఆడపిల్లలు ఇద్దరు అస్తమానం తిరుగుతున్నారు, ఎందుకలాగా? తీరా చూస్తే ఒకళ్ళు చెప్పారు, వాళ్ళిద్దరేనండి ఆపేసేది. పై మాటలేంటి, అసలు ప్రాణం విసుగొచ్చేసేది. ఒకరోజు మరి శుక్రవారం వెళ్ళాము, శుక్రవారం సాయంత్రం అయిపోతుంది, నాకు కడుపులో వికారం అయిపోయి కళ్ళు తిరిగిపోతున్నాయి. అక్కడ ఏమి ఉండవండి, అక్కడ ఏమీ దొరకవు. అలా అయిపోయేది, అస్తమాన అయోమయం పరిస్థితి. పోనీ ఎందుకు ఉంటారంటారు, మరి ఉండకపోతే మనం ఉండలేం. రాత్రి 7 అయిపోయేది బయలుదేరి వచ్చేసరికి. ఎన్నింటికి వెళ్ళిన వాళ్ళం, పొద్దుటే వెళ్ళిన వాళ్ళం. ఏమండి వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, చూస్తూ ఉంటాం. ఎవరి ప్రేక్షకుల్లాగా ఎవడ కళ్ళలో అన్న పడితే కాస్తంతా ఎవడన్నా హెల్ప్ చేస్తాడేమో, జరుగుద్దేమో, ఎవరు వస్తారో అన్నట్టు, అసలు జరగవన్నట్టు చెప్పుకొచ్చారు. అసలు అంత కష్టమైన పరిస్థితి. ఆ టైంలో నాకు అనిపించింది, ఓహో మనుషులు ఎలా ఉంటారు, పైకి ఒక మాట లోపల ఒక మాట. వీడకు వచ్చిన మొక్కలన్నీ కూడా ఇచ్చేసింది ఎవరు, 5 సంవత్సరాలు దగ్గర మేము పెట్టి 5 సంవత్సరాలు తిరగడమే. ఏమండి మనుషులు తర్వాత నేను వాళ్ళని గమనించి చూసినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా లేరు, చిన్న వయసులో పాడైపోయారు. ఏమండి చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి, పనులు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి, మరి ప్రార్థనలు కూడా చేసుకోవాలి. మన బిజినెస్లో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికన్నా వెళితే అంత కష్టపడి ఉంటాం, మరి దేవుని సన్నిధిలో ఎలా ఉంటామండి? దేవుడు ఇచ్చే వరకు కూడా కనిపెట్టాలా వద్దా? మరి ఎవరి దగ్గరికన్నా వెళ్తే సమస్యలు చెప్పం, దేవుడి దగ్గర చెప్పుకుంటాం, హాయిగా ఉన్నట్టు ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధి చాలా మనోహరమైందంటండి. కాబట్టి మనం పూర్ణంగా దేవుణ్ణి ఇష్టపడాలంట, ప్రేమించాలని యేసుప్రభువు వారు చెప్తున్నారు. రెండవది, ఫస్ట్ది ఏంటి, నీ లోపల ఉన్న అంతర్భాగాలన్నీ కూడా, నీ మైండ్ సెట్, నీ లోపల ఉన్న అవయవాలన్నిటితో, ఈ శరీర భాగాలన్నిటితో, మనస్సుతో దేవుని ప్రేమించు. రెండవది ఏమండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. యేసుప్రభువు వారు ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యమే చెప్తున్నారు అక్కడ, నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమించడం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలి. మనకి టైం అంత సరిపోదు, వాళ్ళ జస్ట్ అలా వివరించడానికి కూడా మనకి సరిపోదు. ఆ తర్వాత మనిషిని ప్రేమిస్తే మనిషికి కీడు చేస్తామండి మనం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యేసుప్రభువాన్ని సిలువ వేశారు. వాళ్ళు దేవుని ప్రేమించి వేశారా లేకపోతే మనుషులను ప్రేమించేశారా? ఏ ఆజ్ఞ గైకొన్నారు? ఏ ఆజ్ఞ గైకొన్నారు వాళ్ళు? చెప్పండి, ఆలోచిస్తున్నారేంటి? అది గైకోలా, ఇది గైకోలా. మనిషిని ప్రేమించినా యేసుప్రభుని ప్రేమించును, దేవుని ప్రేమించినా ఆయన క్షమించును. ఏమండి, అది గైకొనలా, ఇది గైకొనలా. మరి వీళ్ళు ఎవరు? భక్తులు. మళ్ళీ ధర్మశాస్త్రం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం మరి వాక్యాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే ఎవరికి కీడు చేయకూడదు. మరి లేవియాకాండం 19వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. లేవియాకాండం 19వ అధ్యాయము చకచక చదవండి. మరి గబగబా చదవనా? మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను,
చెప్పుము. ఇశ్రాయేలీల సర్వ సమాజంతో నువ్వు ఇట్లా చెప్పారు. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎలా ఉండాలంటండి? పరిశుద్ధులు అంటే ఏంటి? పరిశుద్ధులు అంటే అపవిత్రమైనవి ఏది అంటుకోకూడదు, చేయకూడదు, ముట్టకూడదు, తినకూడదు, తాకూడదు, చేయకూడదు. ఏమండి? అలా ఉంటే కనుక దేవుడు మనలో ఉంటాడు. నేను అంటించుకుంటే ఏమవుద్దండి? ఒక చచ్చిన దాన్ని నేను అంటించుకున్నాను, స్నానం చేయకుండా ఉందాం, ఏమవుద్ది? స్నానం చేయకపోతే ఏమవుద్ది? అది తింటే ఏమవుద్ది? దేవుడు నీలో ఉండలేడు. అది చేస్తే ఏమవుద్ది? దేవుడు నీలో ఉండలేడు. ఏమండి? అర్థమవుతుందండి? పరిశుద్ధంగా ఉండమన్నది దేనికి? ఆయన మనలో ఉండడం కోసం. అందుకోసమే మీ దేవుడనైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నీ దేవుడినైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నువ్వు ఆయనతో స్నేహం చేయాలంటే, నీవు ఆయనకి బిడ్డలుగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా పరిశుద్ధం. ఈ పరిశుద్ధానికి నిర్వచనం అంటే బైబిల్ చెప్తుంది. అందులో ఏం చేస్తే పరిశుద్ధంగా ఉంటాం అనేటువంటిది మనకి ఎక్కడ దొరుకుతుందండి? బయట దొరుకుద్దా? దొరకదండి. మరి బైబిలే చెప్తుందా? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. మీలో ప్రతివాడు కూడా తన తల్లికి తండ్రికి భయపడాలి. దేవుడిని ప్రేమిస్తే గనక, దేవుని ఆజ్ఞలు గైకుంటే మన తల్లిదండ్రులకి భయపడతామంటండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను నియమించినటువంటి విశ్రాంతి దినాల్ని ఆచరించాలి. నీ తల్లిదండ్రుల్ని వాళ్ళకి భయపడాలి. ప్లస్ ఇప్పుడు ఏంటి మళ్ళా? విశ్రాంతి దినాన్ని గైకొనాలా వద్దా? నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ దేవుడైన యెహోవాను. నీ తల్లికి నీ తండ్రికి భయపడు, విశ్రాంతి దినాలు చెయ్యి. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. ఏంటంటండి? దేవుణ్ణి ప్రేమించే నీవు వ్యర్థమైన దేవతల తట్టు తిరక్కు. ఏమండి? కార్యం జరగట్లేదని వెనక్కి తిరగని అవసరం లేదు. ఆయన సన్నిధిలో ఇంకేమి లోపం ఉంది నాకు అనేసి మనం ఏం చేయాలండి? ఇంకొంచెం వాక్యం చూసుకుంటే బాగుంటుందా, లేకపోతే వెనక్కి తిరిగితే బాగుంటుందండి? వాక్యం చూసుకోవాలి, మనలో ఏ లోపం ఉంది. ఏమండి? నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా సరే ఏదైనా రోగులు కానీ దెయ్యాలు కానీ ఏం చెప్పినప్పుడు ప్రార్థన చేసి 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 అసలు ఏం చేస్తే, ఏమండి, ఏం చేస్తే చిటుక్కుమని వెళ్ళిపోతాయి. మీకులా తయారవ్వాలి నేను. ఏమండి? అంతేనే కదా? ఇలా వెళితే అలాగా అవి కూడా దెయ్యాలు కూడా కేకలేసి పారిపోయాయి. ఆయన లాంటి ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు ఏంటి? అయ్యగారు ఏం చెప్పారు? ఏమండి? మనిషిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా వానిగా చేశాం. మహిమా ప్రభావాలు కిరీటంగా అంటే ఏంటి? దేవుడు పెట్టుకుంటాడు మహిమా ప్రభావాలు కిరీటం, అదే నీకు పెట్టాడంట. ఏమండి? వాని పాదముల క్రింద సమస్తమును ఉంచో, వానికి అధికారం అంతా భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటి మీద అధికారం ఇచ్చామంటాడు. మనకు అధికారం ఉంది, కానీ చెల్లుబాటు అవ్వట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏమండి? చెల్లుబాటు అవుతుందండి? రోగం కోసం ప్రార్థన చేస్తున్నాం మళ్ళీ చూస్తే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఏమండి? మందులు అయితే తగ్గుతుందేమో, ఏమండి అనిపిస్తుంది. కాబట్టి మరి మనకి సమస్త అధికారం ఇచ్చినప్పుడు అది ఎందుకు జరగట్లేదు అంటే, మనలో పరిశుద్ధత లోపిస్తే, మనం ఉండవలసిన రీతిలో ఉండకపోతే కార్యం జరగదు. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. కాబట్టి ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీరు వ్యర్థమైన దేవతల తట్టు, వ్యర్థమైన దేవతలు అంటే అర్థం ఏంటి? వ్యర్థం అంటే పనికి రాదు. నువ్వు పెట్టుకున్నావు అది. ఏమండి? నువ్వు పెట్టుకున్నది నీకు పనికి రాదు కదా? వ్యర్థం సమస్తం వ్యర్థం అని ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? ప్రసంగి చెప్తున్నారు. ఏమండి? కొంచెం దావీదు ఒకసారి బయటికి వెళ్ళానా? ఒకసారి బయటికి వెళ్ళి. ఏమండి? వ్యర్థం సమస్తం వ్యర్థమని ఎవరు చెప్తున్నారు? ప్రసంగి చెప్పాడు. ఇక్కడ వ్యర్థమైన దేవతల తట్టు అంటాడు. వ్యర్థమైన దేవతలు అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో ఇంతవరకు నువ్వు కష్టపడితే ఫలితం లేదనుకోండి, 3 సంవత్సరాలు వ్యవసాయం చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు, ఆ 3 సంవత్సరాల్లో కూడా నీకు ప్రతిఫలం రాలేదనుకోండి, ఏమండి? వ్యర్థం అంటే ఏంటో తెలుసా? నేను వ్యర్థం అంటే అందరితో పనికి రాకుండా పోతుంది అన్నట్టు కాదు. ఏమండి? నువ్వు నష్టపోతావు. పెట్టుబడి తీసుకొచ్చి వ్యవసాయం వేసావు, రాలేదు. రెండవసారి పెట్టుబడి తీసుకొచ్చి వ్యవసాయం వేసావు, మూడవసారి పెట్టుబడి తీసుకొచ్చి వ్యవసాయం వేసావు, రాలేదు. ఆ తర్వాత ఏమవుద్దో తెలుసా? లిస్ట్ చూస్తే ఎంత ఉంటుందో తెలుసా? నీకున్న పొలం ఉంటుంది, అది అమ్మేసి అక్కడ కట్టాలి. వ్యర్థం అంటే అర్థమవుతుందండి? వ్యవసాయం వేయిపోయినా నువ్వు కూలి పని చేసుకుంటే ఎలాగో తిన్నా ఎలాగో వెళ్ళను, కానీ తెలివి తక్కువతనంతో మనం ఏం చేసాం? తీసుకురావడం చేసేయడం, ఆఖరికి ఏమవుద్ది?
పొలాలు కూడా అమ్మేసి కట్టేటువంటి పరిస్థితికి వస్తాయి. ఇది వ్యర్థం అంటారు దాన్ని. నీ ఆత్మ కూడా నీ శరీరానికి మాత్రమే కాదు, ఈ జీవితకాలం అందరితో సమానంగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావు. నీ ఆత్మ తర్వాత ఏమవుద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. వ్యర్థమైన దేవతల తట్టు మీరు తిరగకూడదు. ఏమండి, కాస్ట్లీ విగ్రహాలు ఉంటాయి కొంతమందికి. ఏమండి, పోత విగ్రహాలు అంట, బంగారం వెండి మేము కాస్ట్లీ అండి. ఏమండి, కాస్ట్లీ వాళ్ళు కాస్ట్లీగా చేస్తారు కదా. పోత విగ్రహాలు చేసుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులకి భయపడాలి, విశ్రాంతి దినాలను ఆచరించాలి. తర్వాత ఏం చేయాలంటండి? వ్యర్థ దేవతల తట్టు నువ్వు తిరగకూడదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎంత కష్టమైన నువ్వేం చేయకూడదు? వెనకడుగు వేయకూడదు. సమాధాన బలి అర్పించేటప్పుడు అది అంగీకరింపబడేటట్లుగా. ఏమండి, నువ్వు అదే అర్పించాలంట. ఇప్పుడు జస్ట్ మీరు ఎవరైనా వస్తే, మీ ఇంటికి వస్తే ఏదైనా పెట్టారనుకోండి, ఒకళ్ళ ఇంటికి వెళ్తే టీ ఇచ్చేవారంటండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళామనుకో, పలకరించామనుకో, వాళ్ళు టీ ఇస్తారు. నువ్వు చాలా చేస్తావు. నాకు చాటుగా చేయడం రాదు. ఒక విషయం చెప్తున్నాను, నేను ఫాస్ట్గా చేయలేను, చాటుగా చేయలేను. ఒకవేళ మాట కూడా ఉందనుకోండి, ఇది ఇలా చెప్పు అంటారు అనుకోండి, అలా చెప్పడం రాదు. కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు లైన్ వచ్చేసి అసలు చెప్పేస్తాను. దాని దగ్గర ఉన్న డేంజర్ అది. నాకు కొంచెం చాటుగా చెప్పడం రాదు, మొత్తం స్టోరీ వచ్చేయాలన్నమాట. ఏమండి, చాటుగా చెప్పడం, ప్లాన్ చేసి చెప్పడం అనేటువంటిది అస్సలు రాదు. ఏమండి, తలకాయ పోటు అంటారు నాతో అందరూ కూడా. కాబట్టి ఇక్కడ అంటాడు, మీరు సమాధాన బలి అర్పించినప్పుడు ఏం చేయాలంట? అది అంగీకరింపబడేటట్లుగా. టీ ఇస్తారు వాళ్ళు, నువ్వు తాగాలి అన్నారు. తాగాలి అంటే టీ తాగడానికి ఏమైంది అన్న, మరి అస్సలు బాగోదు అన్నారు. ఏమండి, అస్సలు బాగోదంటే ఎలా ఉంటుంది? ఏమండి, నేను మరి తీసుకెళ్ళిన ఆవిడ వెళ్ళామండి. ఆవిడ ఇలా ఇవ్వగానే ఇలా అటు చూసింది ఇటు చూసింది, అలా కంచెలో పోసింది చిటుక్కుమని. నేను అలా పెట్టుకొని ఉన్నాను 2 నిమిషాలు చేతిలో. ఆవిడ వచ్చి ఎదురుకుంటూ కూర్చున్నారు. ఒక్క గుట్టకేస్తే నా ప్రాణం పోతుంది. ఇంకా అది అందుట్లో ఏం వేస్తారో తెలియదు. ఏదో ఉప్పు వేస్తారో ఏదో రకంగా ఉంది. నేను చెప్పానా నీకు, నువ్వు తాగలేవు, టీ తాగలేవు అని చెప్పానా నీకు? ఏమండి, టీ తాగలేవు అని చెప్పాను, నువ్వు చేయలేవు గబ్బుకునని చెప్పాను. నువ్వు గబ్బుకుని అటు ఇటు చూసి పారబోసి అక్కడ పెడితే గొడవ లేకుండా అంటే వాళ్ళు కష్టపడి పెట్టారు కదండి. నేను అలా పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. తీరా ఒక్క గుట్టకేస్తే ప్రాణం మీదకి వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకేం చేస్తామండి? దేవుడు అసలు చాలా కష్టమైన పరిస్థితి, మనసులో లేదు. అంటే అంత కష్టమా అంటే అది అంత కష్టంగా ఉంది. ఏమండి, నేను ఎదురుగుంట చేయలేను అనమాట. కొంతమంది చిటుకుమని బాబన్న గారు ఎదురుగుంట మనిషి ఉంటే ఇలా పాంప్లెట్ వేసి వెళ్ళిపోయేవాడు అంటండి. ఏమండి, ఒక మనిషి అటు వస్తున్నారంటే ఇంకో మనిషి ఇటు పక్క నుంచి వెళ్తారేమో, నేను వెళ్ళలేను అలాగా. అలా కరెక్ట్గా ఎదురు పడతాను. ఏమండి, చాలా జాగ్రత్త. కాబట్టి ఏంటంటే మనం ఏంటంటండి, ఆ బలి అర్పించినప్పుడు ఎలా అర్పించాలంట? అది అంగీకరింపబడేటట్లుగా, అది ఆయన ఇష్టపడేటట్లుగా, అది ఆయన ఆస్వాదించేటట్లుగా. తండ్రి నాయన మీకు వందనాలు నాయన, ఇప్పుడు వెళ్తున్నావు నాయన, తోడుగా ఉన్న నాయన. అసలు నువ్వు దేవునితో ముందు ఏమైనా మాట్లాడావు? ఇంతకుముందు ఎన్నాడైంది మాట్లాడి? ఇప్పుడు అవసరం నిమిత్తం వచ్చావు ప్రార్థనకి. ఏమండి, ముక్కు మోహం తెలియదు. ప్రభువా మీకు వందనాలు వచ్చి ఇలా నిలబడి, ఏమండి ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి వచ్చి అది ఉందా ఇది అన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? గుమ్మలో నుంచొని ఏమనాలి? అమ్మా పలానా పని కొంచెం ఇది ఇలా చేస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది. దేవుని సన్నిధికి వచ్చి ఎలా అంటారు? చిన్న మొక్క 2 మొక్కలు చేయండి. ఏం మొక్కలు? ఇలా కార్లు వెళ్తున్నారు, నీ దూతను పంపించే, ముందు వెండు వెనకాల ఉండు, అంతా సూపర్గా జరిగించి తీసుకొచ్చి వేస్తున్నామని నడుచున్న అబ్బాయి ఎంత బాగా చేస్తుందో ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, మమ్మల్ని క్షమించండి అయినా, ఏమైనా పొరపాట్లు ఉన్న తప్పులున్నా క్షమించండి అయినా. అంత ప్రార్థన చేస్తుందేంటి? ఏమండి, అంత పెద్ద ప్రార్థన చేయకపోతే అసలు అంగీకరించబడదు. ఏమండి, మీ ఇంటికి ఎవరైనా సరే ఏ కార్డు అన్నా పట్టుకొచ్చారు అంటే కొంచెం అర్థం అవడం కోసం వివరిస్తున్నా, జస్ట్ కార్డు పట్టుకొచ్చారు, అక్కడ నుంచున్నారు ఆయన. అది ఒక కార్డు తీసుకెళ్ళి అర్జెంటుగా వచ్చామని చెప్పు అనేసి పనివాడితో పంపించేశారు అనుకోండి, మీరు ఏం చేస్తారండి? ఏంటి కార్డు ఇచ్చేవాడు ఎంత దినంగా ఇవ్వాలో పెళ్ళి పెట్టుకున్నామండి. ఏమండి,
పెళ్లి పెట్టుకున్నామండి, ఇక్కడ పెళ్లి జరుగుతుందండి, రేపొద్దున అక్కడ అండి. ఏమండి అందరూ రండమ్మా, తప్పకుండా రండమ్మా, ఓట్లు వేసేవాళ్ళు దండం పెట్టి చెప్తారు చూసారా. ఏమండి మీరు మా ఇంటికి రావాలమ్మా, ఇంకొంచెం అయితే కాళ్ళు కూడా మొక్కించుకుంటాం. ఏమండి మనం పెళ్ళికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కాళ్ళు కూడా మొక్కించుకుంటారు నన్ను అడిగితే. ఏమండి ఇప్పుడు చక్కగా దండం పెట్టుకుంటూ తిరిగితే బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తున్నారండి? జ్ఞాపకార్థ కూడి ఫోటోలు పెట్టేస్తున్నారు. కేసీఆర్ గారు నేను చనిపోయాడని పెడితే నా గుండె ఏంటో అయిపోయినట్టు అనిపించింది. తీరా చూస్తే అలా పెట్టకూడదు అని అందరూ కామెంట్లు చేసి చిచ్చి ఎవరో దరిద్రులు అలా పెట్టారు అనిపించింది. చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం దేవుడికి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన ఎలా ఉండాలి? అంగీకరింపబడాలి. ప్రభువా మీకు వందనాలు, మమ్మల్ని క్షమించండి, ఇంతవరకు కూడా మేము చేసిన అపరాధాలు పాపాలన్నీ కూడా మీరు క్షమిస్తూ వచ్చారు. ఇప్పుడు నాకు చిన్న అవసరం వచ్చింది ప్రభువా, ఈ అవసరంలో మీ సహాయం లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి నేను వేదన పడ్డాను ప్రభువా. ఏమండి అంటే బాగుంటుంది. అంతేగాని ఏమండి మనుషుల దగ్గరికి వెళ్తే ఆడు అసలు చెయ్యరు, జరగవు. అక్కడ మాత్రం ఎంత బ్రతిమలాడతారో, కాళ్ళ ఎళ్ళబడిపోతారు, డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడతారు. దేవుని సన్నిధికి వచ్చి ఎలా చేస్తున్నావు ప్రార్థన? అసలు ప్రార్థన చేయడం వచ్చా దేవుని సన్నిధిలో? అంగీకరింపబడేటట్లుగా నీ ప్రార్థన వింటే ఎలా ఉండాలి? దేవునికి జరిగిపోద్ది తప్పకుండా. అలా వచ్చి అడిగిన తర్వాత ఇవ్వకుండా ఏముంటావు? ఏమండి అనాలి. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు ప్రార్థన చేస్తే అది అంగీకరింపబడేటట్లుగా చెయ్యి. అంతేగాని మరి కంగారుగా ప్రార్థన చెయ్యొద్దు, బాగోదు ఆ ప్రార్థన కూడా. తర్వాత అండి ఒకసారి ఇక్కడ చూడండి, మనం బలి అర్పిస్తే తెల్లారైనా ఆ రోజైనా తినొచ్చు అంటాడు. 3వ నాటికి పనికిరాదు. నువ్వు మొన్న చేసిన ప్రార్థన ఉంటుంది చూసావా, మొన్న ఎప్పుడో చేసుకున్నావు, ఆ ప్రార్థన ఫలిస్తుందిలే, ఇంకా దానివల్ల అయిపోద్దులే అంటే కుదరదంటండి. నువ్వేం చేయాలి? మొన్న నిన్నటితో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఎప్పుడో ప్రార్థన చేసావన్నా కాదు, నువ్వు అడుగుతూనే ఉండాలి దేవుణ్ణి. ప్రభువా మరి ఎంత దీనంగా చక్కగా అడుగుతాం నేర్చుకోవాలి. అది హేయమగును. భవన్ ఎప్పుడో చేసేవాళ్ళండి ప్రార్థన, 3 రోజులు అయింది, ఇవాళ కూడా ఇక చేయకపోయినా బాగానే ఉంటుందిలే, నడవండి. మొన్న ఎప్పుడో చేయించావులేండి ప్రార్థన, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకొని ఏమండి కుమారుని కూడా పిలిపించి ప్రార్థన చేసాం, ఇంకా నడవండి వెళ్దాం. ఏమండి అది పనికి రావండి. మీరు ఎప్పుడు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి. జాగ్రత్త. అది అంగీకరింపబడదు. ఎప్పుడు ప్రార్థన అప్పుడు చేసుకోండి. అంతేగాని ఒక టైం అయిపోయిందంటే తెల్లవారుజామున చేసేసామండి, ఇప్పుడు వెళ్తున్నాం కదండి, ఏమండి నడవండి అన్నట్టు ఉండకూడదు. కొంచెం కంగారు పడకండి. దేవుని సన్నిధికి వచ్చి కంగారు పడద్దు. దేవుని సన్నిధిలో చక్కగా నిలబడి, నాకు ఎవరి దగ్గరైనా ఏ అధికారి దగ్గరైనా నార్మల్గా ఉంటాను నేను, అసలు వెనకరండి. చిన్నప్పటి నుంచి కూడా అధికారులైనా మనుషులే అనిపిస్తుంది నాకు. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా. కానీ దేవుడి దగ్గరికి వస్తే దేవుడి దగ్గర అన్ని తప్పులే ఉంటాయి మనకి. దేవుడి దగ్గర ఒక తప్పు కాదు, అన్ని తప్పులే. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే బాగానే నిలబడతాం, దొంగతనం చేయరా, వ్యభిచారం చేయరా, ఎవరిది దోచుకోలా, బాగానే నిలబడచ్చు. అక్కడ దేవుని దగ్గరికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అన్ని విషయాల్లో కూడా అది మరి ఆయన శరీరం రక్తం కోసం చెప్పినా, ప్రార్థన కోసం చెప్పినా, సమాధాన బలి అంటే దేవునికి మనకి మధ్య జరిగినటువంటి ప్రార్థనలు గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత అది అంగీకరింపబడదంట. ఏం చేస్తాడంటండి? ప్రజల్లోంచి కూడా కొట్టివేయబడతాడు. నువ్వు ఆజ్ఞలు కట్టడలు సరిగా చదవకపోతే, ఏమంటే పండక్కి రాకపోతే ఏమంటాడు? నా ప్రజల్లోంచి కొట్టివేస్తాను అంటాడు. మరి కొట్టివేయబడిన తర్వాత మీ పేరు తీసేస్తున్నామండి, పేరు తీసేశారనుకోండి రిజిస్టర్లోంచి, ఉంటుందండి మళ్ళీ ఏం చేయాలి? ఏమండి ఎక్కించుకోవాలా వద్దా? చాలా కష్టం. గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని ఆజ్ఞలు కట్టడలు జాగ్రత్త వెంటో నేర్చుకోవాలి. మరి ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలు పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి, దేవుని ప్రేమించాం అనడానికి ఇవన్నీ గుర్తు అనమాట అండి. ఏం చేయకూడదు అంటండి? మాకు పుచ్చ తోట ఫస్ట్ కోత సెకండ్ కోత అంటే 2 కలిపి 1 అయిపోయింది అనుకోండి.
ఇంక మిగిలిందంతా వదిలేసాం. ఎందుకని? పరిగి తినాలంటండి అదటోళ్ళు. నీ భూమి పంటను కోయినప్పుడు వారలు ఉంటాయి చూసారండి, అలా సైడ్లు అంచుకు వెళ్ళి ఆ అంచును కూడా కొయ్యకూడదంట. ఆ సైడ్ అంతా వదిలేయాలి మీరు. అలా అంచులు 1, 2 పడతాయి. అవి ఏం చేయాలి? నువ్వు గుర్తుపెట్టుకో, నీ పంటను కోసేటప్పుడు. ఏమండి? అది కూడా లెక్కే. ఇదేంటి ఇదే ఆజ్ఞనా అంటారు. వెళ్ళిన వాళ్ళు ఏంటి, ఎవరన్నా వెతుక్కుంటూ వెళతారు. కొంతమంది బేదలు వెళ్ళి కోసుకొచ్చుకుంటారు. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అది దేవుడికి లెక్క అవుతుంది అనమాట. కాబట్టి మీరు మరి భూమి పంటను కోయినప్పుడు వారలు కోయకూడదు. నీకే పొలం ఉంటే గనక నువ్వే వెళ్ళి పరిగంతా నేను ఏరుకుంటానని ఏరుకోకూడదు. ఏం చేయాలి? అది ఎక్కడ చట్టం అండి? ఇది బైబిల్ చట్టం. దేవునికి స్తోత్రం చెప్దాం. వదిలేసారా ఏమండి? అందరికీ ఎంతో సంబరంగా ఉంటుంది, వెళ్ళి తెచ్చేసుకుందాం, వెతికేసుకుందాం అని కదా. మరి అది ఎంతో సంతోషం అనమాట. దేవుడు నీకు ఇచ్చినటువంటి చెట్లు అవన్నీ నీ కావు. ఏమండి? ఎవరి అవి? దేవుడియే. కానీ నువ్వు అనుభవించడానికి నీకు సొంతంగా ఇచ్చాడు అంతే. గుర్తుపెట్టుకొని నువ్వేం చేయాలి? వదలాలి. ఇక్కడ చూడండి, నీ ఫలముల తోటలో రాలిన పండ్ల నేను కోరుకోకూడదు, బీదలకును పరదేశులకును వాటిని సరే ఇంకొంచెం పైన చదివావు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. ఏంటండి? నీ ఫలవృక్షముల తోట పరిగెను నువ్వేం చేయకూడదు. ఎందుకండి? ఏమ్మా అలాగ వదిలేసావు? ఎందుకు అలాగా? ఎంతో అంత వస్తాయిగా, ఒక 2000 3000 మనకి ఎందుకు వచ్చి ఎంతో అంత ఇస్తే వాడే ఏరిగిపోతాడు. ఏమండి? నువ్వు 2000 3000కి దేవుని ఆజ్ఞను ఏమైపోతున్నావు? మీరిపోయినట్టు అయిపోతుంది. తప్పు అవుద్ది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి. మీరు కోసినంత వరకు కోసేసుకోవచ్చు, కొంతవరకు తెచ్చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి? వదిలేసేయాలన్నమాట. తర్వాత నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. బేదలకు పరదేశులకు ఏం చేయాలంటండి? బేదలకి పరదేశులకి. పరదేశులు అంటే ఎవరు? ఎక్కడి నుంచో వచ్చి మన మధ్యలో ఉంటారు వాళ్ళు. ఏమండి? ఎక్కడి నుంచో వచ్చి మన మధ్యలో ఉంటారు పరదేశులు. వాళ్ళకి బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా వదిలిపెట్టిన తోటను బట్టి వాళ్ళు ఏం చదవాలి? ఒక కాయ కొనుక్కోవాలంటే 50 రూపాయలు. ఏమండి? కష్టం. కానీ నువ్వు వదిలేసిన తోటలో 4 కాయలు తీసుకున్నారనుకోండి, ఎంతో సంతోషపడతారు. అవునా కదా? ఆడ ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడు, నేను యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇది దేవుని ఆజ్ఞలు. దొంగిలించకూడదు. దొంగిలించడం అంటే ఏంటి? ఎదట వాళ్ళ వస్తువు నీ దగ్గర ఉండకూడదు. నేను చెప్పాను. ఏమండి? రీతా జడ్సన్ గారు ఎంతమందికి తెలుసు ఇక్కడ? అబ్రహాం గారు వాళ్ళ ఆయన గారు. చాలా ఆయన ఇలా వస్తూ ఉంటేనే అందరూ పడిపోతూ ఉంటారు. అంత అభిషేకం. ఆవిడ కూడా అంత అభిషేకం. ఏమండి? అయితే వాళ్ళు చానాళ్ళ క్రితం నేను చిన్న వయసులో ఉండగానే చూశాను. అప్పుడు 25 లక్షల అప్పుతో ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అంటండి. దేవుడు అన్నాడు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, నేను దీవిస్తాను నిన్ను అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక బీదరాలు పెట్టినటువంటి వందనాలకి చెవులు ఇవి వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటండి. ఒక బీదరాలు తాకట్టు పెట్టుకుంది చెవులువి. అవి తీసుకెళ్ళి ఇచ్చేసే, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏంటంటండి? అవి తీసుకెళ్ళి ఇచ్చేసే, నిన్ను ఆశీర్వదిస్తాను నేను అన్నాడు. తీరా చూస్తే ఆవిడ ఎక్కడుందో ఏమైపోయిందో తెలియదు అంటండి. ఏమండి? వాళ్ళ చుట్టాలు ఉంటారేమో, అక్కడికి వెళ్ళరండి అంటే వీళ్ళ దగ్గర 100 రూపాయలు కూడా ఉండేవి కావంట పెట్రోల్కి. అప్పులు అయిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? కష్టంగా ఉంటుంది. ఇంట్లో తిండే లేకపోతే ఆ పెట్రోల్కి చూసుకొని పెట్రోల్ కొట్టించి మళ్ళా వాళ్ళ చుట్టాలు ఉన్నారంటే అక్కడికి వెళితే ఏమోనండి ఆవిడ ఎక్కడ ఉందో తెలియదు. ఆవిడ కోసం తిరిగి ఏమండి ఆఖరికి ఎలా అయితే ఆవిడని పట్టుకొని ఇచ్చేశారంటండి. ఆ తర్వాత దేవుడు ఇలా చేయమని చెప్పి ఆయనే మరి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? మరి మన దగ్గర పొరపాట్లు పెట్టుకొని దేవుని కార్యాలు జరగవు. లాజరస్ గారని ఉన్నారండి, ఏసన్న గారు. వీళ్ళిద్దరూ కలిసి మరి చక్క సేవ చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో ఒక ఇంటికి ఒక నడువు నొప్పితో బాధపడుతున్నటువంటి వ్యక్తి
ఏమండి మా ఆవిడ చానాళ్ళ నుంచి మంచంలో ఉంటుంది, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని కోరుకుంటే మాకు రావడం కొంచెం కష్టంగా ఉంది, కానీ మా వాలంటీర్స్ని పంపిస్తాము, కుర్రోళ్ళని పంపిస్తాం అని వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినా జరుగుతాయి. అయితే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు, చేసి వస్తే జరగలేదు. ఆ నడుము నొప్పితో అలాగే ఉంది. సరేలే, వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నారు ఒకసారి పెడదాం అంటే, మరి యేసన్న గారు భక్తుడు కదండి, మరి ఏమండి ఇలా వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉంటే అట్ల పెనం వచ్చి నాన్ స్టిక్ పెనం, అప్పుడు కొత్త అంటండి, ఏమండి నాన్ స్టిక్ పెనం టింగ్ 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 తిరుగుతూ ఉందంటండి. తిరుగుతూ ఉంటే ఈయన అనుకున్నట్ట బాగా ఆకలేస్తుంది, ఉపవాసంతో వెళ్ళారంటండి. ఏమండి ఉపవాసంతో వెళ్తే నాకు కాస్తంత చపాతీ మీద నా మనసు లాగుతుందా ఏంటి, అట్ల పెనం బయటికి పో అంటే మళ్ళా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈవిడ నడువు నొప్పి తగ్గిపోవాలి అని ప్రార్థన చేస్తుంటే మళ్ళా అట్ల పెనం వచ్చి మళ్ళా తిరుగుతుందంటండి. ఏమండి ఈవిడ నడువు నొప్పి పోవాలి నాయనా అని ప్రార్థన చేస్తే మళ్ళీ అట్ల పెనమే వస్తుందంట. ఆయన అన్నాడంటండి, ఏంటోనయ్యా అస్తమానం నాకు కళ్ళు మూసి ప్రార్థన చేసినంతసేపు అట్ల పెనం తిరుగుతూనే ఉంది. నేను చెప్పాను ఫస్టే చెప్పాను అంటాడంటండి భర్త పక్క నుండి. ఏంటి నువ్వు చెప్పడం ఏంటి? ఏమండి మేము ఎక్కడ ఒరిస్సాలో ఎక్కడ ఉండేవాళ్ళం, అక్కడ ఉద్యోగం చేసుకునేవాళ్ళం. రిటైర్డ్ అయిపోయి వచ్చేసేటప్పుడు అక్కడ అట్ల పెనం పక్కన వాళ్ళది ఒకసారి చూడండి అన్నప్పుడు ఇస్తే అట్టేయగానే పైకి తీసిపోయేదండి. ఏమండి ఆ అట్ల పెనం మాటి మాటికి తీసుకొచ్చేది ఈవిడి. ఏమండి వచ్చేసేటప్పుడు మన ఇంట్లో ఉండిపోయింది, అదేమి ఇద్దాంలే అని సంచిలో పెట్టిందంటండి. ఏం చేసిందంట? సంచిలో పెట్టింది. ఆ అట్ల పెనం కనబడుతుంది అయ్యా, మరి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అయ్యా. దీంతో చెప్పాను, ఎన్నిసార్లు చెప్పిన. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మంచంలో ఉండి నేను చాకిరీ చేసి నా పని పోయి నా చాకిరీ ఎంత కష్టపడ్డానో తీరా చూస్తే ఏమైంది, ఇప్పుడు ఒరిస్సా వెళ్ళాలండి. ఈ అట్ల పెనం పట్టుకొని ఒరిస్సా వెళ్ళాలి. ఏమండి బాగుందండి, చాలా జాగ్రత్త. మీరు ఎవరి దగ్గరైనా ఏమైనా తెచ్చుకుంటే మీరేం చేయాలి? అవునా కదా, ఎవరిది ఆడకి. మా చిన్నమ్మ ఏదో బాక్స్ తీసుకొచ్చింది కాకరకాయ పచ్చడని, సరు ఇది కొంచెం రెడీ చేసి అక్కడ పెట్టి మూత ఎక్కడ ఉందో చూసి గప్పుకునే మూతలు వేరు చేసేస్తూ ఉంటాం తోమినప్పుడు. ఏండి మనం ఏం చేయాలి మరి? ఈ వస్తువు మనం కొన్నదా, వేరే వాడదా, ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది దగ్గరికి వెళ్తే ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాయి, ఇంకో ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళిపోతాయి, ఎవరియో ఏంటో తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మన వస్తువు అంటే మళ్ళీ బయటికి రాదు, అందుకే మేము ప్యాకింగ్లు చేస్తాం. ఏమండి చిన్నప్పటి నుంచి ప్యాకింగ్లు అలవాటు కదా, ఆడకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. వీళ్ళేంటి ఏమండి అదేంటది లేబర్ వాళ్ళ ప్యాకింగ్ చేసుకెళ్ళటం ఏంటి అనుకున్నారు అందరూ. ఆ తర్వాత మా పద్ధతి అందరిలో ప్యాకింగ్ తెచ్చి పెట్టుకున్నారు. వాళ్ళకి కష్టం ఉండదు, మనకి కష్టం ఉండదు. అది తోమి మళ్ళీ తేవాలంటే సంవత్సరానికి వస్తామో రామో తెలియదు. చాలా జాగ్రత్త. ఎవరి వస్తువు మన దగ్గర పరుల సొమ్ము పాము వంటిది. ఏమండి పాము ఎదటి వాళ్ళ ఏమండి బాక్స్ చాలా బాగుందని అనుకోండి, ఏమండి అదేంటది పాములు అంటది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి కార్యాలు జరగాలంటే మీరు దొంగిలించకూడదు, మీరు బొంకకూడదు. బొంకటం అంటే ఏంటి? బొంకటం అంటే ఏంటండి తెలుసా? బొంకటానికి అర్థం తప్పు చేసి వాళ్ళు అరిచేదానికంటే మనం ఇంకొంచెం గట్టిగా అరుస్తాం. ఎందుకని? వాళ్ళు డౌన్ అవుతారని. చాలా జాగ్రత్త. అప్పుడు ఎవరు వింటారు? దేవుడు తీస్తాడు. కాబట్టి బొంకకూడదు, దొంగిలకూడదు, బొంకకూడదు. తర్వాత ఏమండి అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధానికి జనకుడు ఎవరండి? సాతాను, అపవాది. మరి సాతానని అపవాదని వాడికి పేరంట. వాడు అబద్ధానికి జనకుడు. అబద్ధం వాడి కడుపులోంచి వస్తుంది. ఏమండి అబద్ధం అంటే ఎవరిది? సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను, నేనే సత్యం అంటాడు యేసుప్రభు. ఇప్పుడు అబద్ధం అంటే సాతాన్ని నువ్వు సాతాను వస్తువు వాడితే సాతాన్ నీ మధ్యలో ఉండదా? ఏమండి అబద్ధాన్ని ప్రేమించి జరిగించే వారందరూ వెలుపట ఉంటారు అని ఉంది దేవుని వాక్యం. పరలోక రాజ్యం వెళ్ళరు. నువ్వు ఏమండి బొంకినా, దొంగిలించినా, అబద్ధం ఆడినా, ఏమండి దొంగిలించడం ఇవన్నీ పెద్ద స్టోరీలు ఉంటాయి. అయ్యగారు చెప్పినట్టు పెద్ద పెద్ద స్టోరీలు ఉంటాయి. ఆకాన్ అనేటువంటి వాడు ఎరికో పట్టణం శాపగ్రస్తమైంది, మీరు అక్కడికి వెళ్ళి మరి ఏమీ ముట్టుకోవద్దు. అక్కడ కొంతమంది దగ్గర మీరు వెళ్ళండి తెచ్చుకోండి అని చెప్పేవాడు దేవుడు. కొంతమంది దగ్గర తెచ్చుకోకూడదు. అది ఎరికో పట్టణం శాపగ్రస్తమైంది. మీరు వెంటనే దాన్ని ఏం చేయండి?
బొత్తిగా నాశనం చేసేసి వచ్చేయండి, తగలబెట్టేసి వచ్చేయండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటండి, వెళ్ళి చూస్తే అబ్బా ఇంత పొడుగుందండి, బంగారపుగా మేవో మూరడు ఉంటుంది ఏమండి. ఆ తర్వాత మంచి షీనారి వస్త్రం, అది రాజుల దగ్గర ఉంటుంది అలాంటి వస్త్రం ఏమండి, బంగారు కమ్మి ఆ వస్త్రం తీసుకొచ్చి ఏం చేశారంటండి, అందరూ అక్కడ యుద్ధంలో పందికి ఉంటా ఉన్నారు, తీసుకోవద్దని చెప్పాడు దేవుడు, ఏదో ముట్టుకోవద్దని చెప్పాడని అటు ఇటు చూస్తూ ఉంటే వీడేం చేశాడంట, ఆ బంగారు కమ్మి మీద పడింది, ఆ వస్త్రం మీద పడింది, చిటుక్కుమని ఎలా మాయ చేశాడు, ఒక సంచిలో పెట్టేసుకున్నాడు. అర్జెంటు పని ఉందిరా, ఇంటికి వస్తాను రా, జస్ట్ ఇంటికి వస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను, మీరు ఇవన్నీ సర్దేటప్పుడు వచ్చేస్తాను, అర్జెంటు పని ఉంది అని చెప్పి ఏం చేశాడంటండి, ఇంటికి వచ్చేసి చెక్క గుడారంలో తవ్వేసి దాన్ని పాతి పెట్టేసి కంగారుగా మరలా పరిగెత్తి యుద్ధం చేసేద్దామంటే మొత్తం ఓడిపోతున్నారు. ఇశ్రాయేళ్ల ప్రజలంటే రాహాబ్ అనే వేశ్య మీ 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 ఎదుట ఎవ్వరికి కూడా ధైర్యం సరిపోదు. మీ దేవుడు ఆకాశానికి దేవుడు, భూమి మీద దేవుడు, సముద్రాలు కూడా మీ దేవుడి ముందు నిలవో, మీ దేవుడే వాడితో యుద్ధం చేస్తున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పింది ముందు యుద్ధానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఏమైందండి, అబ్బాయి ఎంత మంచి పేరున్నాడు, ఎక్సలెంట్ దేవా మీకు స్తోత్రం అని ఆనందంతో అడిగి వేస్తే ఇశ్రాయేళ్ల ప్రజలు ఫట్ పని మొత్తం పడతానే ఉన్నారండి. ఏమండి, దీని అంతటి కారణం ఏంటి, అయ్యో ఏంటి ప్రభువా నువ్వు ఇలా చేయడం ఏంటి, ఏ మనుషుడు నా ఎదుట నేరడని మీరు చెప్పారు, మమ్మల్ని ఇలా ఎందుకు చేశారని యెహోషువ ఏమండి నెత్తి మీద బూడి తీసుకొని రోజంతా మరి సాష్టాంగపడి చేసి పొద్దున మొదలుకొని రాత్రి వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు మాట్లాడాడు దేవుడు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నీలో ఏమండి శపితమైంది దొంగిలించి దాచిన వాళ్ళు ఉన్నారు రమ్మని చెప్పు. ఏమండి అసలు యుద్ధానికి వెళ్ళి చాలామంది నష్టపోయారు, ఉపవాసం ఉండి ఏడ్చి దేవుని సన్నిధిలో రోజంతా ప్రార్థన చేశారు. ఎలా ఉంటుంది యెహోషువ గారికి, ఎవరికి ఏం తక్కువైంది ఏమండి, దేవుడు వద్దన్న పని చేసుకోవడానికి అంత దౌర్భాగ్య పరిస్థితి ఎవరి దగ్గర ఉంది, రావాలి ఒకసారి బయటికి రావాలి అన్నాడు, ఎవడు రావట్లా, దేవుడు చెప్తే ఏమండి వాళ్ళు లేకుండా ఉంటారా, ఎవరి దగ్గర ఉంది శపితమైన వస్తువు ఎవరి దగ్గర ఉంది రావాలి బయటికి అంటే రావట్లేదండి, వాళ్ళు రానటువంటి పరిస్థితిలో మరి ఒకసారి ప్రభువా మరి మీరే ఏం చేస్తారు అంటే ఒకసారి అందరూ ఇశ్రాయేళ్ల పెద్దలందరినీ తీసుకురా ఒకసారి ఎదురుగుంట పెట్టిన తర్వాత చీటీలు రాయి, ప్రతి గోత్రానికి చీటీ రాయి, వాళ్ళ పిల్లల గోత్రాలకి చీటీ రాయి, వాళ్ళ పిల్లల మనవాళ్ళు ఇవన్నీ రాస్తేనండి చీటీ పడిందంట, ఆకాను పేరు మీద పడిందంటండి. ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు చెప్పే వరకు కూడా ఈ ప్రాసెస్ ఎంతవరకు వెళ్ళిందో నాకు తెలియదు. అక్కడ అందరూ చచ్చిపోతూ ఉన్నారు, యుద్ధానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏమండి వాళ్ళు ఊరుకుంటారండి యుద్ధం, వాళ్ళు ఊరుకోరు, వెళ్తే చాలు చచ్చిపోతున్నారు. వీళ్ళు ఏం చేయాలి, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, సమాధానం రావట్లా. ఒకడు ఉన్నాడు తప్పు చేసిన వాడు అంటే వాడు బయటికి రావట్లా, ఏడ్రా బాబు ఒక్కసారి మరి నువ్వు పక్కన పెడదాం అనేసి వీళ్ళు అనుకుంటుంటే అది జరగట్లా. ఆఖరికి వాడు చీటీలో బయటపడినప్పుడు ఏం చేసావు చెప్పు, ఒకసారి దేవునికి మహిమ చెల్లించు, అందరికి వందనాలు చెప్పు, ఒకసారి తప్పు చేసిన తప్పు చెప్పరా నాయన. ఏమని మంచిగా అడిగారు అనుకున్నారా, ఒళ్ళు మండిపోతుంది యెహోషువ గారికి. దేవుని కోసం రోషంగా బ్రతికేవాళ్ళు, వాళ్ళు దేన్ని లక్ష్య పెట్టరు, వాళ్ళు అసలు భూమి మీద దేన్ని కూడా లక్ష్య పెట్టరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేసావు చెప్పంటే, వెళ్ళాను షేనారు పై వస్త్రం బంగారపు కమ్మి తీసుకున్నా, ఎక్కడ ఉన్నాయి, నా గుడారంలో దాచిపెట్టాను, ఏం చేయమంటావు ప్రభా, రాడుతో కూడా చంపేశాండి. అసలు వీడిని కొట్టడం అంటే కాదు, దేవుడు చెప్పాడు కొట్టమని, డబల కొట్టాలి వీడిని. ఏమండి మొత్తం నడవండి, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకున్న కోళ్ళు, వాళ్ళకున్న బాతులు, వాళ్ళకున్న గేదెలు మొత్తం తీసుకున్నాడు. వాడి దాంట్లో ఎక్కడ కూడా ఏమి ఉండకూడదు సుమా, ఒక కర్ర కూడా ఉంచుకోండి బాబు, ఇదంతా శాపగ్రస్తం అనేసి అందరూ కూడా ఏం చేశారంట, కాను మనసే ద్రోహం నా కాన నిలిచెను దోషం, ఆ కోరులో ఆలోయలో లోకాన పూడ్చెను శాపం. ఏమండి
దొంగతనం చేయకూడదు అన్న మాటకి ఇంత తీసుకొచ్చి అది చెప్పకపోతే మళ్ళీ అర్థం కాదు కదా. దొంగతనం చేస్తే ఏమైంది ఏమండి? ఆవిడ అట్ల పెనం ఏమండి, వాళ్ళ చెవులు ఇయ్యి నీ ఆశీర్వాదానికి నాకులాంటి వాళ్ళు వచ్చి ఎంత ప్రార్థన చేసినా ఏమవుదో. ఎక్కడ తప్పు ఉందో చూడాలి మనం. అసలు ఏం చేయమంటారు ప్రభువా? ఏం చేస్తే నా జీవితం ఆశీర్వదింపబడద్ది, ఏం చేస్తే నేను దీవించబడతాను అని అడగాలి. అవి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనమాట అండి. ఏమండి? అబద్ధం ఆడకూడదు, బొంకకూడదు, దొంగిలకూడదు, సింపుల్గా కనపడినట్టు ఉన్నాయి. ఆకాను ఏమైపోయాడు? ఇక చూస్తే కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి చెప్పుకుంటే సరిపోద్ది మనకి టైం. ఏమండి? కాబట్టి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలి. దేవుని ప్రేమించడం, అది మనిషిని ప్రేమించడం అంటే ఏమండి? మనుషుల్ని ప్రేమిస్తే కనుక ప్రేమ ఎవరికి హాని చేయదు కదా. ఏమండి? ప్రేమ ఎవరికైనా హాని చేస్తండి? హాని చేయదు, ఎవరికి చంపేయదు. యేసు ప్రభుని చంపేసినట్టు చంపదు. కాబట్టి మరి ఇంకా చాలా చకచక చదువునానా అది ఏంటి? దొంగతనం చేసిన తర్వాత ప్రమాణం అండి, ఒట్టండి అంటారు. ఏం ఒట్టంట? ఏం ఒట్టంటండి? దేవుడు సాక్షిగా, యెహోవా సాక్షిగా. ఏమండి? నీ బ్రతుకు అప్పుడే పేలిపోద్దు చేస్తా. యెహోవా సాక్షి, యెహోవా మధ్యలో పెట్టారనుకోండి, ఏమండి? ఎవరన్నా రాకపోవచ్చేమో, అబద్ధమని ఏ దేవతలన్నా రాకపోవచ్చు, రావు. కానీ దేవునికి నువ్వు మధ్యవర్తిగా పెట్టావు అంటే, దేవునికి మధ్యవర్తిగా పెడితే ఏమవుద్ది? నీ సాక్ష్యం అబద్ధంగా ఉండకూడదు. చాలా జాగ్రత్త. ఏం చేయకూడదు? నీ అబద్ధానికి దేవుని నామాన్ని వాడకూడదు, అపవిత్రపరిచినట్లు అవుద్ది. చాలా జాగ్రత్త. నేను యెహోవాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా దేవుని ఆజ్ఞలు కట్టడంలో వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలంట? మనిషిని ప్రేమించడం. రెండో ఆజ్ఞ ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి అన్నాడు. ఈ రెండు మరి నీ పొరుగువాన్ని నీ వలన ఎవడైనా విసిగిపోతే, ఒక ఆవిడ అంటది, నువ్వు వెళ్ళావంటే చాలు స్కూల్కి, ఒక టీచర్ అనమాట అండి. ఆ సార్ని చూస్తేనంటండి, ఆ సార్ని చూస్తే ఏంటంట? భయం అంటాడు. హామాన్ని చూసినట్టు ఉంటుంది అంటాడు. ఎవరిని హింసించకూడదు మనం. చాలా జాగ్రత్త. నీ వలన ఎవ్వరు కూడా బాధపరచబడకూడదు. ఏం చేయకూడదు? చాలా జాగ్రత్త. ఎవరిదైనా నువ్వు తీసుకుంటున్నావు అంటే దోచుకోవడం అనేటువంటిది ఉండకూడదు. న్యాయం ఉండాలి నీ దాంట్లో కరెక్ట్గా. ఎవరిని దోచుకోకూడదు, హింసించకూడదు, దోచుకోకూడదు. ఏంటంటండి? కూలి వాని కూలి. చాలా జాగ్రత్త ఈ విషయంలో. ఏమండి? ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? కొంతమంది పనులు చేయించేసుకుంటారు. ఏమండి? చేయించేసుకున్న తర్వాత సంవత్సరానికి కూడా ఇవ్వరు. వాళ్ళు అడిగి 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 కూలివాడికి నిన్ను ఎండలో ఒంగోబెట్టి చేయించితే తెలుస్తుంది నీకు ఆ పని ఏంటో. ఏమండి? కూలి ఇవ్వనోడు ఉన్నాడు అనుకోండి, నేను కరెక్ట్గా ఇలాగే మాట్లాడతాను. మరి ఏమండి? నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వు రా ఒకసారి, వచ్చి నువ్వు చేస్తే నీకు అర్థమవుద్ది అదేంటో. ఆ బరువు ఏంటో నువ్వు మోస్తే నీకు అర్థమవుద్ది. రోజంతా నువ్వు కష్టపడి, ఏమంటే టాపీ పనికి వెళ్తారు వాళ్ళు, కష్టపడి రోజంతా పని చేస్తారు. నువ్వు గమేడాలు ఎత్తుకొని నువ్వు మోసి నువ్వు అన్నీ చేస్తే నీకు అర్థమవుద్ది. అప్పుడు నువ్వు 500కి బదులుగా 1500 అడుగుతావో 2000 అడుగుతావో నీ కష్టానికని. వాళ్ళకి 500కి ఏడుపు మొహం పెడుతున్నావు కదా. నువ్వు ఎత్తు ఒకసారి, నీకు అర్థమవుద్ది. వాళ్ళ కూలి మరునాటి వరకు ఉంచుకోవద్దు. ఏంటి? ఒకవేళ చెవులోని అనుకోండి, నీ గోపు పగులితే పగులు కొట్టుతాడు, లేకపోతే చేతకపోతే ఊరుకుంటాడు. చెవిటి వాడిని తిడితే పైకి వెళ్తుంది అంటండి. ఎక్కడికి వెళ్తుంది? దేవుని చెవుల్లోకి పెడుతుంది. చెవిటివాడి చెవులు బదులుగా ఎవరి చెవులు వింటాయి? గుర్తుపెట్టుకోవాలి. వాడికి చెవులు లేవు, వాడు వినట్లేదు అనుకుంటామేమో. చెవిటి వాని చెవులు బదులుగా ఆయన వింటాడు. అందుకే అంటాడు, భర్త లేని వారికి భర్తగా ఉంటాడంట, కళ్ళు లేని వారికి కళ్ళుగా ఉంటాడంట, చెవిటి వారికి చెవులుగా ఉంటాడు. ఆయనే వింటాడు, ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. ఈ గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. ఏంటంటండి? ఆ గుడ్డి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి తీసుకోవడానికి కొంతమంది వాళ్ళ పనులకి అడ్డం, వాళ్ళ జీవితానికి అడ్డం. ఏమండి? అంటే నాకు చిన్నప్పుడు బైబిల్ చదివేటప్పుడు అడ్డం వేయకూడదు, అట్లా నడిచి వెళ్ళేటప్పుడు కర్ర పెట్టకూడదు, ఇది ఒకటే తెలుసు నాకు. అది కూడా కాదంట్లా. ఏమండి? కానీ ఎదిగిన తర్వాత వచ్చిందేంటి? ఆడ పొలాలకి నువ్వు అడ్డుపడతావు, ఆడ స్థలాలకి అడ్డుపడతావు. ఏమండి? వాళ్ళకి తిండి పెడుతున్నారు, ఎవడన్నా చక్కగా పెడుతున్నాడు, వాడికి అడ్డుపడి ఇది మనం తీసేసుకోవచ్చని నువ్వు అడ్డుపడి తీసుకుంటూ ఉంటావు. ప్రతిదానికి అడ్డు రాకూడదు.
దేవునికి భయపడవలను. మనం ఏం చేయాలంటండి? దేవునికి భయపడితే మరి ఎవరిది ఏది ఆశించం, హింసించం, ఏమండి అడ్డం చెప్పం. గుర్తుపెట్టుకోవాలి. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఏం చేయకూడదండి? అన్యాయపు తీర్పు ఎవరు తీస్తారు చెప్పండి? అన్యాయపు తీర్పు ఎవరు తీరుస్తారు? లంచం పుచ్చుకున్నవాడు చేస్తాడు, ఏదో ఆశించి చేస్తాడు. అవునా కదా? కాబట్టి అన్యాయపు తీర్పు తీర్చకూడదు. పేదవాడు పక్షపాతం చేయకూడదు. పేదవాడు కదా, వాడికి ఎవరు లేరు కదా అని చెప్పి, ఏమండి మా చిన్నాన్నగారు లాంటి వాళ్ళు కారు వాళ్ళు కానీ కారు మాట మాట్లాడాను అనుకోండి, ఏమండి ఏమవుద్దండి? ఊరుకుంటాడు దేవుడు? ఊరుకోడు. చెప్పగలిగితే నువ్వేం చేయాలి? న్యాయం చెప్పు, కరెక్ట్ చెప్పు. అంతేగాని అక్కడ భేదవాడని చూడకూడదు, ధనవంతుడని చూడకూడదు. న్యాయం మాత్రమే చూడాలి. గొప్పవాడని అబ్బా నాకు అన్నీ చేసి పెట్టారు కదా, ఇవన్నీ బోడంత చేశారు, కానీ అభిమానం నువ్వు నిలబడింది ఎక్కడ? నువ్వు ఒకవేళ తీర్పు తీర్చడానికి నిలబడితే కనుక నువ్వేం చేయాలి? నువ్వు పొందుకున్న వాటిని బట్టి కాదు, అక్కడ నీతి న్యాయాన్ని బట్టి నువ్వు చేసుకోవాలి. న్యాయాన్ని బట్టి. న్యాయం అంటేనే దేవుడు. ఏమండి? న్యాయాన్ని బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. ఇదంతా కూడా మనిషిని ప్రేమిస్తే ఇవన్నీ జరుగుతాయంట. ఏమండి నీ ప్రజలు ఎవరైనా సరే కొండలు ఆడుతూ ఏం చేయకూడదు అంటండి? కొంతమందికి ఏంటి, ఇంటికాడ పనేం చేయరు, ఇల్లంతా అస్తావ్యస్తం, దారుణమైన పరిస్థితి. ఏమండి కంచంతా పడిపోయి ఉంటుంది, గోళ్ళన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, అంట్లన్నీ చిరాగ్గా ఉంటాయి. కానీ వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? స్నానం చేయరు, తలదూరం లేవరు అనుకుంటున్నారా? నేను చూసేదాన్ని, అందరినీ గమనిస్తూనే ఉండేదాన్ని. ఉంటారు, వాళ్ళు వెళ్ళి బజార్లో కూర్చుంటారు, అందరి కోసం చెప్పుకుంటారు. వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఎత్తితే అంత్యాక్షరిలాగా ఇంకొకళ్ళు ఎక్కుతారు, ఇంకోళ్ళు ఎత్తితే అది అర్ధరాత్రి వరకు అయిపోద్ది. అప్పుడు వచ్చి ఏం చేస్తారండి? అప్పుడు అన్నం వండుకొని తినేసి పడుకుంటే మళ్ళీ 9ంటికి లేవచ్చు. ఏమండి ఇలా జరుగుతుంది. నీ ప్రజల్లో కొండాలు చెప్తే ఇంటింటికి పెద్ద ఆజ్ఞ అండి. ఏం జరుగుద్ది దానివల్ల? ఏం జరుగుద్ది? చాలా నష్టాలు వస్తాయి. వీళ్ళ మాటలు అక్కడ మాటలు ఇక్కడ పెడితే ఏమండి కనీసం అణుబాంబు కూడా తక్కువేనేమో. ఏమండి అవునా కదా? ఈ మరీ కాల్చేస్తాయి కుటుంబాలు. ఏం చేయకూడదండి? నేను లేపేస్తే గనక నాకు ప్రశాంతంగా ఉంటుంది అన్న మైండ్ నీలో రాకూడదు. అది ఎవరి మైండ్? సాతాను మైండే. దానియాలు అన్నీ అర్థమవుతున్నాయా? చిన్నప్పుడు చక్కగా నేర్చుకోవాలి. దేవుని మాటలు బాగున్నాయా? సినిమా ఇవి బాగుంటాయా? ఏమండి షార్ట్ మెసేజ్లు జోకులు బాగుంటాయా? దేవుని మాటలు బాగున్నాయా? ఏవి బాగున్నాయి చెప్పండి? అవి కాసేపు నవ్వుకుంటాం, కానీ అందుట్లో ఏమీ ఉండవు. దేవుని మాటలు ఎంత విలువైనయో కదా, నీ జీవితం అంతటికీ కూడా మేలు చేస్తాయి. ఎవరి మీదైనా పగబట్టడం అనేటువంటిది ఉండదు. పగబట్టడం ఎవరిదండి? పాము లక్షణం, అది సైతాన్ లక్షణం. నీ దగ్గర దేవుని లక్షణాలు మాత్రమే ఉండాలి. ఇందాక చదువుకున్న దేవుని ఆజ్ఞలు మాత్రమే ఉండాలి. దేవుని ప్రేమిస్తే నువ్వు మనుషులను కూడా, దేవుని ఆజ్ఞలు మనలో ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా దేవుని ప్రేమిస్తాము, మనుషులు కూడా ప్రేమించేస్తాం అదే మాటలను బట్టి. దేవుని ప్రేమించలేకపోతే మనుషుల్ని కూడా ప్రేమించలేం. బొంకడం వాళ్లే, దొంగతనం చేయడం వాళ్లే, ఏమండి అబద్ధాలు ఆడేవాళ్ళు వాళ్లే. ఏమండి ఇవన్నీ కూడా దేవుని ప్రేమించలేకపోతే మనిషిని కూడా ప్రేమించలేరు. ఆ రెండు లింక్ ఉంటాయి అనమాట అండి. అర్థమవుతుందండి? దేవుని ప్రేమిస్తే మనిషిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు, దేవుని ప్రేమించలేకపోతే మనిషిని కూడా నువ్వు ప్రేమించలేవు. చూడండి, నీ పొరుగు వాళ్ళ పాపం నీ మీదకి రాకున్నట్లు. ఇదేంటండి ఎదటోళ్ళ పాపం మన మీదకి వస్తుందా అంటండి. ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఏమండి వాళ్ళతో మాట్లాడుకుని నువ్వు చెప్పకంటది సరు, నేను ఊరుకుంటానా? టైం రానిచ్చి చిటుకుమని చెప్పేస్తాను. ఏమండి మనకెందుకు అవన్నీ గొడవలు అంటారు. అంటే అది తప్పమ్మా, అలా చేస్తే దేవుని ఉగ్రత ఏమవుద్ది? మన మీదకి వస్తుంది. అది నీకు తెలిసిందే, నువ్వు చెప్పావనుకో, వాళ్ళు మనసు మార్చుకున్నారనుకో, వాళ్ళకి మేలే, నీకు తప్పు ఉండదు. నీ పొరుగువాని పాపం నీ మీదికి రాకున్నట్లు వాళ్ళని ఏం చేయాలంట? నువ్వు
గద్దించాలి. ఏదైనా పాపం చేస్తున్నారు, చిన్నపిల్లలు పాపం చేస్తున్నారా, లేకపోతే కుర్రోళ్ళు పాపం చేస్తున్నారా, ఏమండి నీ సంఘం కాదు కదా, నువ్వు ఎందుకు అలా పెడుతున్నావు అంటూ ఉండేవాళ్ళు. సినిమా పాట పెడితే చాలా బాగుంది బాబు అని పెట్టేదాన్ని అందరికీ. ఏమండి చాలా బాగుంది బాబు అని పెట్టేదాన్ని కింద, ఏమండి కామెంట్స్లో పెడతారా మీరు? మనకెందుకు లేని ఊరుకుంటారు కదా. నేను అన్నాను, సేవకురాలంటే మాకు కారు చూడడానికి కాదు, అందరికీ సేవకురాలే, దేవునికి సేవకురాలని కాబట్టి అందరికీ చెప్పే అర్హత నాకు ఉందా లేదా? చెప్పాలి, వాక్యాన్ని చెప్పాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనిషిని ప్రేమిస్తే కీడుకు ప్రతి కీడు చెయ్యవు. దేవుణ్ణి ప్రేమించడం, మనిషిని ప్రేమించడం, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం. కీడుకు ప్రతి కీడు చేయకు. వాళ్ళు నీకు నష్టం కలుగు చేస్తారని నువ్వు కూడా వాడికి నష్టం తలపెట్టకు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. యేసుప్రభువు చెప్పిన మాటే కదా 2వ ఆజ్ఞ. ఏమండి నీ ప్రజల మీద కోపం ఉంచుకోకూడదు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. ఈ జంతువులను ఇతర జాతి జంతువులను కలయనీయకూడదు. రకరకాల పనులు చేయకూడదు అంటండి. ఇప్పుడు సంకర జాతులని రకరకాలు చేస్తూ ఉంటారు కదా, అవి దేవునికి ఇష్టం లేదు. ఒరిజినల్ బ్రీడ్స్ దేవునిది అనమాట అండి. అర్థమవుతుందండి? అన్నీ రకరకాలు చేస్తూ ఉంటారు, అది దేవునికి ఇష్టం లేనటువంటిది అనమాట. మనిషి ప్రకృతిగా కల్పించకూడదు. నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకోకూడదు. చూడండి, బొచ్చు నార కలిపినవి అనమాట. అంటే అన్నీ కూడా పవిత్రం అపవిత్రం కలిపినటువంటి జీవితాలు జీవించకూడదని అర్థం. ఒకరికి ప్రదానము చేయబడిన వెలయించి విమోచింపబడకుండా ఒకడు దానితో శయనించి వీర్యస్థలము చేసిన యెడల వారిని శిక్షింపవలెను. ఎవరైనా సరే ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన అమ్మాయి ఉందనుకోండి, ఏమంటే పెళ్లి చేసుకుంటారు అంటే నువ్వు వెళ్ళి వాళ్ళని చెరపడానికి ఇష్టపడకూడదు. దేవునికి చాలా కోపం. ఆ వస్తువు అమ్మాయి ఎవరిదైపోయింది? అతనిది అయిపోయింది. ఒకవేళగాన నువ్వుగాన ఆమెతో ఏదైనా తప్పు చేయడానికి ఇష్టపడితే నీకు శిక్ష ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే. వాళ్ళని చేసిన యెడల వారిని శిక్షించవలెను. అది విడిపింపబడలేదు కనుక వారికి మరణ శిక్ష విధింపకూడదు, శిక్ష విధించాలంటండి. మరి సరే అండి. ఆ తర్వాత ఇంకొంచెం ఇవన్నీ కూడా మీకు అత్యవసరమైనవి చదువుకోండి. అలాగే 25వ వచనం నుంచి చదువుదాం. 24 నుంచి చదవండి ఒకసారి. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరము వాటి ఫలములను తినవచ్చును. మీరు మీ దేశానికి వెళ్ళినప్పుడు మీరు మొక్కలు ఏదైనా పెట్టుకున్నారనుకోండి, మొక్క పెట్టుకుంటే ఎన్నో సంవత్సరంలో తినాలంట? ఎన్నో సంవత్సరాలు తినాలి పంట? ఏమండి 3 సంవత్సరాల వరకు కూడా. ఒకవేళ 2 సంవత్సరాల్లో కాపు వచ్చింది అనుకోండి, 3వ సంవత్సరం కాపు వచ్చింది అనుకోండి, అవన్నీ అలా రాలిపోవాలి, వదిలేయాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత 4వ సంవత్సరం స్తుతియాగ ద్రవ్యములగును, దేవునికి అర్పించాలంట. 4వ సంవత్సరం స్టార్టింగ్ 3 సంవత్సరాల వరకు దాన్ని ముట్టుకోకూడదు. 4వ సంవత్సరం ఏం చేయాలి? దేవునికి అర్పించాలి. ఆ తర్వాత చూడండి 5వ సంవత్సరము మా చిన్నమ్మగారు వాళ్ళు కొబ్బరికాయలన్నీ కూడా వీళ్ళకి పంచి పెడతా ఉండేవాళ్ళు. ప్రార్థనల కాడికి పలహారాలు ఇస్తూ ఉండేవాళ్ళు. మీరు తినండి, మేము తినకూడదు అంటుండేవాళ్ళు. ఏంటో మాకు తెలియదు చిన్నప్పుడు. 5వ సంవత్సరమున నువ్వు తినొచ్చు. ఇప్పుడు నేను పంట వేసాను అనుకోండి, ఎన్ని సంవత్సరాలకి? ఏదైనా కొబ్బరి తోట పెట్టాను అనుకోండి, ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. అంటే అప్పుడు దాకా బతుకుంటానో లేదో, ఇప్పుడే తాగి వచ్చే సంవత్సరం చచ్చిపోవచ్చు అండి. అంతేనా? 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏమవుద్ది? ఉంటావు, తాగుతావు, తింటావు. దేవుని మాట దీర్ఘాశిస్తుంది. నేను మీ దేవుడైనా యెహోవాను. ఏంటంటండి? నాకు అందుకే భయం అండి. బయట ఎక్కడైనా వండినా, నేను కొత్తగా నేర్చుకున్నా కానీ నాకు ఎక్కడైనా వంట చేస్తే అది భయం. మీరు మాంసం వండారనుకోండి, అందులో అంట బ్లడ్ వేస్తారంట చాలామంది. మీకు తెలుసా? తెలుసో లేదో నాకు తెలియదు. ఏమండి బ్లడ్ కూడా వేస్తే బాగుంటుందని. దాంట్లో కొవ్వు ఉంటుంది కదండి,
మొన్న కృప జాగ్రత్తగా కోస్తూ ఉంటే వంట మాస్టర్ అంటారు, ఇలా కడిగేసేసేయండి, పర్లేదు అందుట్లో వేసేయండి, తర్వాత తీరిన తర్వాత కరిగిపోద్ది, కనబడదని. అది తినకూడదని దేవుడు చెప్పాడండి. అది తినకూడదు, కలవడం కాదు. ఏమండి, అది అంటది కృప, అది తినకూడదని దేవుడు చెప్తే కంగారు పడకండి, నేను చేస్తాను కదా. ఏమండి, మనం చాలా జాగ్రత్త. రక్తం కూడింది ఏది తినకూడదు. క్రొవ్వు అనేటువంటిది బలము నాదని యెహోవా సెలవిచ్చును, అది 2 మార్లు నాకు వినబడింది అంటాడు. అది దేవునికి సంబంధించింది. ఏమండి, దేవునికి అర్పించేవాళ్ళు. పవిత్రమైనది రక్తం, నీ ప్రాణం మరి ఆయనది కాబట్టి. ఏమండి, మన దేహానికి ప్రాణం ఎవరిది? ఆయనది. అలాగే బలం ఎవరిది? ఆయనది. నువ్వు అట్లా జోలికి వెళ్ళకు. మాంసం తింటే తిను, లేకపోతే చాలా డేంజర్ అయిపోతాయి. కాబట్టి శకునములను చూడకూడదు. శకునం అంటే ఏంటి? శకునం అంటే ఏంటండి? ఎక్కడ పెడితే కలిసి వస్తుందా, అక్కడ పెడితే కలిసి వస్తుందా, అక్కడ పెడితే కలిసి వస్తుందా? ఏమండి, ఒకసారి ఇట్లా ఇలా బిలాముని బాలాకరాజు అంటాడు, ఒకసారి ఈ పైకి ఎక్కితే గనక అక్కడ కనపడుతున్నారు, అక్కడ నుంచి శపిస్తే గనక అక్కడ జరుగుద్దేమో చూద్ది, కానీ అక్కడికి నువ్వు బలిపీఠం కట్టాలి, 7 ఎడ్లు వధించాలి. ఏమండి, మళ్ళీ వధించేవాడు మళ్ళీ నిలబడేవాడు. ఇక్కడ సరిగా లేదు. ఏమండి, శకునాలు చూడకూడదు, చాలా జాగ్రత్త. అందుకే నాకు భయం అండి. పరిశుద్ధాత్మ అంటే నాకు చాలా ఇష్టం, భాషలంటే ఇష్టం, వరాలంటే ఇష్టం. అందులో మిళితమైపోయి వచ్చేస్తున్నాయి దెయ్యాలు కొంతమందికి. ఈ అపవిత్రంగా ఉండి కూడా ఏమండి కేకలు పెట్టేసి ఉద్రేకంతో ఉంటే దెయ్యాలు వచ్చేస్తే సంఘాల్లో గలిబిలి అయిపోతుంది. మీ పరిశుద్ధాత్మ మీకు ఏమండి వరాలు ఇస్తారు, ఫలాలు ఇస్తారు, ఆ భాషలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీ ఇంటికాడ మాట్లాడుకోండి. ఒకడు వస్తే ఏమండి సంఘాల్లోనంటండి 10,000 మాటలకి అంటే 5 మాటలు మంచిది అంటాడు. అవి ఉండటం మంచిదే, నేను కాదంటలేదు. కానీ సంఘాల్లో అందరూ గజిబిజిగా మాట్లాడితే గందరగోళం ఎక్కువ అవుద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటండి, ఏమన్నాడు? శకునములను చూడకూడదు. ఇక్కడ మరి మనం ఇష్టానుసారంగా మరి కొంతమంది ఏమంటారండి, గేదెలు చచ్చిపోయినాయి అంటే ఎవరు అక్క అది మీ ప్రక్కన ఉన్నాళ్ళ, అటున్న వాళ్ళ, ఇటున్న వాళ్ళ, ఏమైనా అర్థమైందా? ఎందుకు ఇంకా చచ్చిపోయిన గేదెలకి ఇంకెందుకండి, చచ్చిపోయిన మనిషి కోసం ఇంకెందుకు? ఏమండి, చచ్చిపోయినాయి అయ్యి వస్తాయా నాకు? ఏమండి, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా, ఇంకెందుకు ఈ తలనొప్పి? చేసినోడికి పై ఆయన చూసుకుంటాడు. ఒకవేళ అది కూడా ఆ మనసులోకి వచ్చింది, నాకు చేసిన ఆయనకి ఆయనే చూసుకుంటాడంటే మళ్ళీ క్షమించండి ప్రభువా, నాకు ఆశీర్వాదం రావాలంటే నేనేం చేయాలి? వాళ్ళని క్షమించాలంట. క్షమించినప్పుడు నాకు ఆశీర్వాదం వస్తుంది. నాకు కోపం పెట్టుకొని పర్లేదు మీ ఇష్టంలే అడేమైపోవాలో అంటే నాకు ఆశీర్వాదం రాదు. ఇప్పుడు నాకు ఆశీర్వాదం రావాలంటే వాళ్ళని క్షమించండి ప్రభు అంటే ఆశీర్వాదం వస్తాయి. యోబు తన స్నేహితుల నిమిత్తం క్షమించి ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితి మరలా తిరిగి వచ్చింది, 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. మనం ఎవరినైతే క్షమిస్తామో అప్పుడు ఆశీర్వాదం వస్తాయి. ఎవ్వరికి మన శకునాలు కూడా చూడకూడదు. వాళ్ళు ఈ వస్తువు పోయింది అంటే వెళ్ళామనుకోండి, అరిచేతిలోనండి పసరు పోస్తారండి, అందులో పేరు పడిపోద్దండి దెబ్బతో. వాళ్ళ ఫోటో కూడా చూపించాడండి. ఏం చేస్తావు నువ్వు వచ్చి? ఒక అతను చెవులికి పోతే ఏమండి శకునం చూపించారంటండి, పసరపోసి చూపించారంటండి, బొమ్మ కనపడిందంట. ఇంటికి వచ్చిన తర్వాత నిజమే కనబడింది, నమ్మకమే అనుకున్నాంట. ఈయనంటండి బాత్రూమ్ పాడైపోయింది అని తాటాక బాత్రూమ్ని పీకేసి ఏమండి కర్రలన్నీ బయటపడేసి తాటాకులన్నీ తీస్తుంటే అందులోంచి చెవుది బయటకు వచ్చిందంట. ఇప్పుడు ఏంటిది? ఆ పాస్టర్ గారే అతను ఏంటి అప్పుడు ఏం చేస్తాడు? పలానా వ్యక్తి తీసేశాడని ఆ బొమ్మ కనపడింది అన్నారు. ఏమండి ఇప్పుడు నువ్వు దొడ్డంతా పీకితే దాంట్లో ఆవిడ స్నానం చేసేటప్పుడు ఎగిరెళ్ళి అందుట్లో పడింది. ఏమండి ఇప్పుడు ఏంటండి అది తప్పు కదా. చాలా జాగ్రత్త. శకునాలను చూడకూడదు, మంత్ర ప్రయోగాలు చేయకూడదు. ఏది కూడా మంత్రాలు నేర్చుకుందాం. చిటుక్కుమనండి తేలి మంత్రం వేస్తే ఎంత బాగా తగ్గిందో ప్రార్థన కంటే, అది నేర్చుకుందాం. చాలా జాగ్రత్త. క్రైస్తవ పిల్లలుగా ఎదిగిన వాళ్ళు కూడా మంత్ర ప్రయోగాలు నేర్చుకోకూడదు. వాడి దరిదాపుల్లో ఉండకూడదు. వాటి కోసం వినకూడదు. దెయ్యాల కోసం వినకూడదు. మీ పిల్లలకి నేర్పించండి. దెయ్యాల స్టోరీలు కూడా వినకూడదు. అవి పట్టి చికాకు అవుతారు జీవితంలో. అందుకోసం దేవుని మాటలు మాత్రమే వినాలమ్మా అని చెప్పాలి. ఏం చేయాలంటే ఇది ఉందనుకోండి, దేవుడు ఇలా నక్కులు పెట్టాడు కదా, ఇలా నక్కుందా, ఇదంతా తీసుకొచ్చి గుండ్రంగా చేస్తే ఇది కూడా గీసేస్తారు. ఏమండి ఇది ఇలా ఉన్నదాన్ని తీసేసి ఇది గుండ్రం కట్ చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు?
ఎలా ఉంటారండి, బాగుంటారా? ఏమో నాకు తెలవదు, మరి చూసుకోండి ఎప్పుడైనా సరే. ఇది కూడా గీకేసి బేబీ కటింగ్ అని ఇలా వేస్తారు, వేయకూడదు, అలా వేసుకోకూడదు. ఏమండి, నుదుటి వెంట్రుకలు గుండ్రంగా మొత్తం. ఇప్పుడైతే చక్కగా వచ్చిందండి, ఈ కింద మాత్రం తీసేస్తున్నారు, ఇది మాత్రం వేస్తున్నారు కదా, మరి చాలా జాగ్రత్త. మరి నీవు నుదుటి వెంట్రుకలు గుండ్రంగా కట్ చేయకూడదు. ఇది ఏది వద్దంటాడో అదే స్టైల్ అయిపోద్ది. పాస్టర్లు అయ్యి ఉంటారు కదా, చక్కటి వాక్యాలు చెప్తారు, యెరూషలేము కోసం చెప్తారు, యెరూషలేము వెళ్ళామని చెప్తారు, పెద్ద పెద్ద బోధలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇక్కడ మాత్రమే ఉంటుంది కొండముచ్చులాగా. కొండముచ్చుకి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇలా మాత్రం ఈ స్పెషల్ ఉంటుంది ఇక్కడ. ఏమండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇది తీసేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేస్తారు, ఇది మాత్రం పెడతారు. వాళ్ళకి చెప్పేవాడు ఎవడు లేడా నాకు తెలియక అడుగుతున్నా? చెప్తారండి పాపం, ఇలా ముసుగేసుకొని చెప్పండి అమ్మ, ముసుగు లేని వాళ్ళకి ఆపుగుండు, ఏమండి మొత్తం అసలు వేసుకొని వాళ్ళకి ఫుల్ గుండు, చక్కగా టైట్లు ఇచ్చిన ఏం చేస్తారండి, ఇలా చక్కగా విరబూసుకొని ప్రార్థన చేస్తారు, చెప్తారు. అసలు వద్దు అంటుంది వాక్యం, అలాగా ఏం చేస్తారు నాకు తెలియక అడుగుతున్నా? ఏమండి, అర్థమవుతుందండి? ఏం చెట్ట ఏది చెప్తే చేయాలి. ఇదంతా గడ్డపు ప్రక్కలను కత్తిరించు వానిని, ఆ తర్వాత వాళ్ళని శిక్షిస్తా నేను వచ్చేటప్పుడు. ఏం చేయకూడదు, నువ్వు తీస్తే ఇలా తీసేసుకొని మామూలుగా ఉన్నది వేరు, అంతేగాని ఇక్కడ మాత్రమే ఉంచి ఇది మాత్రమే తీస్తే. ఏమండి, అలా తీసే వాళ్ళని చూసారా, మనుషులకి వ్యతిరేకులు వాళ్ళు, చాలా జాగ్రత్త. మనుషులకి వ్యతిరేకులు అనమాట వాళ్ళు, దేవునికి వ్యతిరేకం. వాళ్ళ చెయ్యి దేవునికి వ్యతిరేకంగా ఉంటుందంట. వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళని చూడగానే అబ్బా వీళ్ళ అన్నట్టు అర్థం అవుతారు. అవునా కదా? మీకు తెలుసా? అది గుర్తుపెట్టారు ఎప్పుడన్నా? వాక్యంలో చూసాం కాబట్టి గుర్తుపెట్టాం. అర్థమైందండి? మా చుట్టాల్లో ఎవరో ఉన్నారు అలాగా, కొంతమంది అనుకోలే, వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిపోయారు కాబట్టి అలా చేశారంట. ఏమండి, చాలా జాగ్రత్త. ఆ పేర్లు కూడా అవే ఉంటాయి. మేము ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలాగో వాళ్ళు ముస్లిమ్స్ అయ్యారనమాట వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్త. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనకూడదు. ఏం చేయకూడదు అంటండి. ఇప్పుడు అంత ప్రేమలు ఏం లేవులేండి, అంత ప్రేమ ఎవరు కనపట్లేదు. కానీ ఇన్నాళ్ళు ఏం చేసేవాళ్ళంట, 40 రోజులు ఏం తినకుండా ఏడుస్తూ ఉండేవారు అంటండి. ఆ తర్వాత ఇలా దేహం కూడా చీరేసుకునేవారు అంటండి వాళ్ళ కోసం. ఈ దేహం ఎవరిది? దేవునిది. దేవుని ఆత్మ నీలో నివసించడం కోసం ఈ దేహాన్ని నీకు ఇస్తే, ఇది ఎవరో లేకపోతే నా బ్రతికెందుకు అని చెప్పి ఇలా చీరేసుకున్నాం అనుకోండి, అది తప్ప కదా. ఇక్కడ ఎవరో ఏమనరేమో నీకు, కానీ దేవుడు ఊరుకోడు. కొంతమందికి ఎంత స్టైల్ చక్కగా, ఏమండి ఒళ్ళంతా పచ్చబొట్టులే. ఏమండి, పచ్చబొట్టు చిన్నప్పుడు నాకు తెలియదు, పచ్చబొట్టు చెరిగిపోదులు అంటుంటే ఏంటో అనుకునేదాన్ని. ఏమండి, ఇలా బొట్టు పెట్టుకోవడం రోజు బద్దకం వేసి పొడవు బొట్టు, ఇక్కడ బొగ్గం చొక్కన, ఏమండి అది బొట్టే. ఇంకా మొత్తం శరీరానికి కూడా ఇలా దండలు. తెలియదు అనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? వాచిలు బదులుగా ప్రేమించిన వాళ్ళ పేర్లు. ఈ దేహం ఎవరిది? నీది కాదు. నువ్వు నాది అనుకుంటా కుదరదు. కొన్నాళ్ళు ఇందుట్లో ఉంటున్నావు అంతే. ఏమండి, మళ్ళీ ఇది వదిలేసి వెళ్ళిపోవాలా వద్దా? ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు ఈ అద్దీంట్లో. అంటే పర్మనెంట్ ఇల్లు ఎలాగ సొంత ఇల్లు ఉందో అలాగా ఇందుట్లోనే ఉంటున్నాం. మళ్ళీ ఈ ఆత్మ వదిలేసి ఇంకోళ్ళ దూరంలో దాంట్లో వెళ్ళటం కాదు. కానీ కొన్నాళ్ళు మనం ఏంటి, ఈ గుడారం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అది 50 సంవత్సరాలైనా, 70 అయినా, 90 అయినా, 120 అయినా, ఈ శరీరం లోపల ఆత్మ ఈ భూలోకానికి పంపబడింది మొదలుకొని మనం చనిపోయే వారికి ఎక్కడ ఉంటాం? ఈ శరీరంలోనే ఉంటాం. ఈ కుమారి అని అందరికి అలవాటైందే, దీంట్లోనే ఉంటాను నేను. వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతా? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అవునా కదా? కానీ ఈ శరీరం మీద ఏం చేయకూడదంట? పచ్చబొట్లు పొడకూడదంటండి. మీకు భూమి కొన్నప్పుడు 99 కవులని రాస్తారు. ఏమండి, పర్మనెంట్ అని రాయకండి అన్నాడు దేవుడు. సమస్త భూమి నాది, మీరు శాశ్వత క్రయధనం చేయకూడదు అన్నాడు. ఎవడు చేయడండి? ఏమండి, అది ఆయనది. అర్థమవుతుందండి? ఈ శరీరం కూడా ఆయనది. కాబట్టి మన ఇష్టానుసారంగా పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నీ దేశము వ్యభిచరింపకుండా దుష్కామ ప్రవర్తనతో నిండకుండా ఉండునట్లు నీ కుమార్తెను నువ్వేం చేయకూడదు? వ్యభిచారిణి అగినట్లుగా ఆమెను వేసిగా చేయకూడదు. కొంతమంది
ఎంత ఇష్టమో మా అమ్మాయి అండి బాటిల్ ఎత్తదండి, ఇంకా అంతే సంగతులు. ఏమండి, వ్యభిచారిణిగా చేసేవాళ్ళు ఉన్నారు, వేశ్యలుగా చేసేవారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నీ దేశము వ్యభిచరించగా నీకు ఒక్క కుమార్తెని నువ్వు లైన్లో పెట్టుకుంటే అందరూ వాళ్ళ కుమార్తెను లైన్లో పెట్టుకుంటే దేశమే పరిశుద్ధం అవుద్దంట. చాలా జాగ్రత్త. వ్యభిచారి అనేటువంటిది దరిదాపుల్లో ఉండకూడదు. వ్యభిచారులు ఏమండి, యాజకుని యొక్క కుమార్తె అయినా సరే ఏమండి వ్యభిచరిస్తే కనుక అగ్నితో కాల్చేయాలన్నాడు దేవుడు. ఆ దుష్కామం నీ దరిదాపుల్లో ఉండకూడదు అనమాట. చాలా జాగ్రత్త. మన ఇష్టానుసారంగా ఉండడం కోసం మన కోరిక వచ్చిందంటే ఏమండి ఏమవుద్దండి, దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. చాలా జాగ్రత్త. శరీరాన్ని మనం దాని ఇష్టం వచ్చినట్టు మనం నడవకూడదు. ఇది రెండోసారి వచ్చింది కదండి, ఫస్ట్లో వచ్చిందిగా. తల్లిదండ్రులకు భయపడాలి, విశ్రాంతి దినాలు ఆచరించాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. అలా చెప్పుకొచ్చి మరలా నేను నియమించేటువంటి విశ్రాంతి దినాలు కూడా మీరు అనుసరించండి. మన్నించడం అంటే గౌరవించడం. ఏమండి, మీ ఇల్లు కంటే తక్కువగా ఉండొచ్చు ఒకవేళ, కానీ ఇక్కడ ఎవరుంటారు? దేవుడు అంటాడు మన్నించాలి, మన్నించండి, గౌరవించండి. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి మీరు ఏం చేయాలి? గౌరవించాలి. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. విశ్రాంతి దినాలు, పండగలు, విశ్రాంతి దినాలు అన్ని దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. చాలా జాగ్రత్త. మీరేం చేయకూడదు? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయనకు మాత్రమే లోబడి జీవించడం. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి మీరేం చేయకూడదు? కర్ణ పిశాచి అంటే ఏంటండి? సోద చెప్పించుకోవడం. నువ్వు చెప్పించుకోవు, పక్కన వాళ్ళతో అడిగి ఒకసారి అన్నట్టు మనం ఉండకూడదు. ఏండి, సోదిగాళ్ళని వెతికి వాళ్ళతో మాట్లాడించుకుంటే ఏంటంటండి నీకు అపవిత్రత వస్తుందంట. గుర్తుపెట్టుకోవాలి. సోది అనేటువంటిది నీ జీవితంలో రాకూడదు. ఏమండి, సౌలు దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత పరలోకం నుండి దురాత్మ వచ్చి అతన్ని ఆవరించి దేవుని దగ్గర నుండి సమాధానం రాకపోతే సోదిగతి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, సోదిగత్తి ఎక్కడికి? వాళ్ళ దేశంలో లేరా? ఇతనే తోలేశాడు ముందు. మన దేశాన్ని పరిశుద్ధపరచుదామని సోదిగాళ్ళు ఎవరన్నా ఉంటే కుదరదని చెప్పేసి తోలేశాడు. ఆ తర్వాత ఆ సోదమ్మాయి దగ్గరికి వెళితే ఆవిడ చూసి కేక వేసింది, పెద్దగా కేకేసింది. ఏంటి, ఏమైందంటే, నువ్వు సౌలు కదా, నన్ను చంపేయడానికి వచ్చావు, నేను చంపను, ఏం చేయను, కానీ నాకు ఒక వ్యక్తి కావాలి, సమూయేలు. ఏమండి, సమూయేలు వచ్చి ఏమన్నాడు? యెహోవా నీకు విరోధి అయితే నేనేం చేస్తానయ్యా? ఏమండి, కుమారు ఏం చేయలేదు, మీరు దేవునికి యథార్థంగా ఉంటే మీకు మేళ్ళు కలిగితే ఆశీర్వాదాలు వస్తాయి, నేను ప్రార్థన చేస్తాను అంతే. ఏమండి, ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ లడ్డూలు పెట్టారండి. ఏమండి, లడ్డూలు ఉన్నాయి. కుమారి వచ్చి అడిగిన వాళ్ళకి లడ్డూ ఇవ్వమ్మా అన్నారు. ఏమండి, ఇవ్వడం కూడా నాది బాధ్యత కాదు, లడ్డు అంటే ఇవ్వండి వాళ్ళకి అంటాం. అప్పుడు లోపల నుంచి లడ్డు తీసుకొచ్చేవాడు ఒకడు ఉంటాడు. ఏమండి, నేనేం చేస్తా ఉండాలి? లడ్డు అంటే ఇవ్వండి వచ్చారు, లడ్డు అంటే ఇవ్వండి వచ్చారు. ఏమండి, రాత్రిపూట ఏమండి కడుపు నొప్పి వస్తుందంటే, కడుపు నొప్పి వచ్చిందంట ప్రభువా క్షమించండి ప్రభు అంటే ఏమవుద్దండి? ఆయన బాగు చేస్తాడు. అంతేగాని నేనేమైనా చేశాను అందులో? అక్కడ ఉద్యోగం అండి నాది. ఏ ఉద్యోగం? రాత్రి పగళ్ళు కూడా నీ సొంత పనిలా చెయ్యి నువ్వు. ఉద్యోగం ఇది. అంతేగాని నేను పాస్టర్ అమ్మని నేను చేసేస్తాను, నేను బాగు చేసేస్తాను. ఏమండి, మాంత్రికులు అండి ఏమన్నా? చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి ప్రతి విషయంలో? చదువునాను అక్కడ. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి నువ్వు పోకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? 10 రక్తం తాగుతారంట, ఆ దెయ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని వీళ్ళకి చెప్తూ ఉంటారు. అది నీకు అపవిత్రత వస్తుంది. సోదిగాళ్ళని వెతికి రామ్మ ఒకసారి చెప్పమ్మా, మా అబ్బాయి అమ్మ చనిపోయాడమ్మా, ఆడిని ఎవరు చంపారు, ఆడికి ఎలాగున్నాడు ఇప్పుడు అన్నీ అంటే, అమ్మా నేను వెళ్ళిపోవాలనుకోలేదు, వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు ఎంతో బాధపడుతున్నానమ్మా, వాడే కారణం అమ్మ అంటే, ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏళ్ళ మీద పగబట్టుకుంటుంది. ఆడ ఆయన గారికి చెప్పుద్ది, మళ్ళీ పెద్ద గొడవలు అవుతాయి. ఇదంతా సైతాను ప్లాన్స్ అనమాట. కాబట్టి సోది వల్ల మీరేం చేయకూడదు? అపవిత్రత తెచ్చుకోకూడదు. తల నేర్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అండి. వాళ్ళు
ఏమండి మనకంటే ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే మనం గౌరవించు. వాళ్ళు కాస్తంత మంచితనంతో ఉన్నారు కాబట్టి నీకంటే ఎక్కువ బ్రతికి ఉన్నారు వాళ్ళు. ఎవరినైనా పెద్దవాళ్ళని ఏం చేయాలి మనం? గౌరవించాలి. తలనైన స్నాన్ని గౌరవించి నీ దేవునికి భయపడు, ఇష్టం వచ్చినట్టు ముసలి వాళ్ళని మాట్లాడకు అంటాడు. పరదేశం ఎవరన్నా వస్తే కనుక వాళ్ళని బాధించుకో, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద అధికారం చలాయించుకో. చాలా జాగ్రత్త. ఏం చేయాలంటే మన మధ్యలో ఎవరైనా వచ్చారనుకోండి, నీలో పుట్టిన వాళ్ళ పెంచాలంట. ఏమండి, వాళ్ళతో చాకరీ చేయించేసుకొని వెనక్కి పంపించేద్దాం అనుకోకూడదు. వాళ్ళతో పని చేయించుకున్నప్పుడు గాన వాళ్ళ పని నీ దగ్గర ఉండకూడదు, నీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. నీతి అంటే ఏంటి? నువ్వు జీతం ఇస్తున్నావు అనుకో, సరిపెట్టుకోరా వెళ్ళు. ఏమండి, అయ్యా ఇంకొంచెం ఇస్తే బాగుండు, ఎంత డబ్బు ఉన్న పిసినారోడు. వాళ్ళ దగ్గర నీ డబ్బులు ఉండకూడదు, నీ డబ్బులే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఏమండి, వాడు బాధపడతా వెళ్ళకూడదు. అది అప్పు ఎక్కడికి వెళ్తుంది? చెరిగిపోయిన అప్పుగా వెళ్ళిపోద్ది. జాగ్రత్త. నీకులాగా నువ్వు ఎలా అనుకుంటున్నావో వాళ్ళని చూసుకో. ఇది దేవుని చట్టం అండి. నువ్వు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, పరదేశిగా ఉన్నప్పుడు నిన్ను వాడు బాగా హింసించి బాధిస్తే కనుక, మరి అప్పుడు నేను చూశాను, వాళ్ళ మొర విన్నాను, అప్పుడు దిగి వచ్చాను, వెండి బంగారాలతో వాళ్ళని తీసుకొచ్చాను కదా. మరి ఎవరి జీతం వాళ్ళ దగ్గరికి పంపిస్తాను నేను. ఏమండి, వాడికి ఇప్పించేసాడా లేదా? అయ్యే తెచ్చుకొని దోణ చేసుకున్నారండి ఇశ్రాయేల్ ప్రజలు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, ఎవరిని బాధించకూడదు. ఏమండి, తీర్పు ఏంటంటండి, తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ ఇచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది కొంతమంది దగ్గర. ఏమండి, ఇచ్చేటప్పుడు పెద్ద పాపం తీసుకురా, చిన్న పాపం తీసుకురా అని ఏదో సామెత అంటారు. ఏమండి, చిన్న పాప ఏమో వెళ్ళేటప్పుడు చిన్న పాప, ఆ దగ్గర కొలుసుకునేటప్పుడు పెద్ద పాప. అవన్నీ లెక్కలు ఉంటాయండి మాకండి. అదేంటి, ఒక ఆవిడ అన్నారు, ఆ పనిలో వర్క్లో ఆ భాష ఉంటుందంటండి వాళ్ళకి. ఏం భాష? వచ్చినోడికి అర్థం కాకుండా ఉండడం కోసం ఏంటండి వీళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు పొగాకు ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు ఎలాగో తక్కువగా వేస్తారని వీళ్ళు ఏం చేస్తారంటే పలసగా నీళ్ళు జల్లేసి ఇసుకలో అటు అటు ముంచి తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఏం చేస్తారండి, ఇందుట్లో ఇసుక ఉంటుంది కదా, తడి ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసేస్తారు. అంతకంటే ఎక్కువ తీసేస్తూ ఉంటారు. ఈ తప్పు వీళ్ళు చేస్తే, వాళ్ళు చేస్తే ఆ పై వాడు కూడా ఇక మొత్తం వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక్కడ కూడా నీతినే అనుసరించేవాడు కనబడరు. ఏంటి, ఒక్కటే ఉండాలి న్యాయం కరెక్ట్గా. మీ ఇంట్లో 50 గ్రాములు అంటే ప్రపంచం మొత్తానికి వెళ్తే, నేను కూరగాయల షాప్ పెట్టానండి ఒకసారి, కిడ్నీలో స్టోన్స్ వస్తే ఒక నెల పెట్టాను, కరెక్ట్గా 27 పెట్టాను, 27 ఎత్తేసాం. అందరూ చెప్పుకునేవాళ్ళు, ఏంటి ఉల్లిపాయలు ఇన్ని ఎక్కువ వచ్చినాయి ఏంటి వాళ్ళ దగ్గర, ఉల్లిపాయలు ఎన్ని వచ్చినాయి అంట, ఇన్ని రావు వేరే షాపులో తీసుకుంటే. ఆ కాట బిగించే అతను అన్నాడు, అమ్మా ఒక 50 గ్రాములు తక్కువ బిగించమంటావా? తక్కువ అంటే ఏంటండి అంటే, అదేనమ్మా అంటే 200 ఉన్నాయనుకో, పావు కేజీ తూగేస్తుంది. అమ్మో అలాంటి మాకు అసలు వద్దండి, పాయింట్ కూడా తేడా రాకూడదు అన్నాం. నేను ఒక చోట దొండకాయలు తెప్పించాను, పావు కేజీ అన్నట్టు తెప్పించాం. ఇన్ని ఉన్నాయి, ఇవి ఉంటాయా అనేసి మళ్ళీ వెయిట్ వేయించాను. ఎంత వచ్చినాయి? 200 గ్రాములు వచ్చినాయి. మన ఎదురుకుంటే తోస్తారు వాళ్ళు. చాలా జాగ్రత్త. ఏమండి, పాయింట్ కూడా నువ్వు ఏం చేయకూడదు, నువ్వు పరిపూర్ణత, అసలు ఎదటవాడు సొమ్ము నీ దగ్గర ఉంటే దరిద్రం అని నీకు అర్థమైతే గనక, అది దేవునికి విరోధమని, సైతానుగాడికి ఇష్టమని నీకు అర్థమైతే నువ్వేం చెయ్యు, ఎదటి వాళ్ళ రూపాయి కూడా, ఎదటి వాళ్ళ వస్తువు కూడా. ఏమండి, నేను చిన్నప్పుడు ఏమన్నా తీసుకువెళ్తే వాడు మర్చిపోయి ఇచ్చారనుకోండి, ఏమండి మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఇప్పటికైనా సరే మాకు ఏమీ లేదు, కానీ మంచి పేరు ఉంది, దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు అంటాడు. కాబట్టి వాళ్ళు మన లెక్క తేడా చేసుకొని ఇచ్చినా ఏంటి, వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేస్తారా బాబు అంటారు. నిజంగా మనం ఒక్క రూపాయి మన దగ్గర ఉండకూడదు, గుర్తుపెట్టుకోలే.
నేను ఉమ్, ఐగుప్తు దేశంలో నుండి ఉమ్, మిమ్మల్ని రప్పించిన ఉమ్, మీ దేవుడైన యెహోవాను ఆ, కాగా ఉమ్, మీరు ఉమ్, నా కట్టడాలను ఉమ్, నా విధులన్నిటినీ ఉమ్. అనుసరించి నడుచుకోవాలను. ఇక్కడ చూడండి, అంటే దేవుని ప్రేమిస్తున్నామండి. మీరంటే నాకు ఇష్టం ప్రభా, నీవు లేకుండా నేను ఉండలేను ప్రభా, ఒక క్షణమైన నిన్ను మరవలేను ప్రభా, ఇలాంటి పాటలన్నీ పాడేసి ఏమండి తూకం వేసేటప్పుడు తేడా చేసేసి విశ్రాంతి దినం అంటే పట్టించుకోకుండా ఏమండి తల్లిదండ్రులు అంటే పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, అప్పుడు దేవుని ప్రేమించినట్ట ఏమండి. ఇప్పుడు సర్వసాధారణ ఈ అధ్యాయం ఎందుకు చదవాలనుకున్నానంటే ఇదే పెద్ద అధ్యాయమే, వద్దులే అనుకున్నాను. కానీ మనకు తెలియదు దేవుడు ఎందుకు ఎవరితో ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. అది ఎవరికో ఇక్కడ వాళ్ళు లేరనుకోండి, ఇది యూట్యూబ్లో పెడతాడు, ఆ తర్వాత ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. ఇది పరలోకానికి మార్గమైనటువంటి వాక్యం. దేవునికి స్తోత్రం చెప్దాం. మీరు కొంచెం సేపు మీరు కష్టపడచ్చు. మా అమ్మాయికి వాక్యం ఇస్తే గంట సేపు చెప్తేనే కానీ, అంటే నా మాటలు కాదు ఇవి, ఎదటి వాళ్ళకి వెళితే వాళ్ళకి ఏమవుతాయి, అది సరే నేను బ్రతుకున్నంతకాలం అలా ఉండిపోద్ది అనమాట. ఏమంటే నేను చెప్పకుండా మానేశాను అనుకోండి, ఏమవుద్ది, ఆ మాట రాదు అనమాట అక్కడ, అంతే కదా. కాబట్టి ఏంటంటే మరి తప్పకుండా దేవుని మాటని విన్నారు కదా. ఎవరి వస్తువు మీ ఇంట్లో ఉండకూడదు, ఎవరికి అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, ఎవరి కోసం ఏది కూడా మీ ప్రాణాలు పోయినప్పటికీ కూడా ఏమవకూడదు, ఏమండి దేవుని మాటకి ధిక్కరించకూడదు. రక్తం కూడింది ఏది తినకూడదంటే ఏమండి వాళ్ళు ఫంక్షన్ అంటే ఎంతో సంతోషం, వెళ్ళిపోతారు తింటారు. మొన్న ఏమండి మనవాళ్ళది ఫంక్షన్ జరిగింది, అక్కడ వాళ్ళు ఏం చేశారంటండి, బ్లడ్ పోసేసి వండేశారంటండి. ఏమండి ఎవరైనా ఏమండి వండేస్తారు, వీళ్ళు వెళ్ళిపోయి ఫంక్షన్లో కూర్చొని. అందుకే అంటాడు ఏమండి అవిశ్వాసంలో విందుకు పిలిస్తే వాడికి నీతి తెలుసా, చట్టం తెలుసా, ఏమండి చక్క తిని భలే వండారండి. అసలు మన వాళ్ళు వండితే అలా చప్పగా ఏడుస్తాయి. ఏమండి వాళ్ళు కొవ్వేస్తారు, బ్లడ్ పోస్తారు, ఎంత టేస్ట్ వచ్చేసిందో. అదిగాక నీ నోటికి ఏమండి నీ నోటికి ఏం చేస్తాడు సైతాన్ గడు, మరీ టేస్ట్ అనిపిస్తాడు. అందుకోసం చాలా జాగ్రత్త. మనం నీ చేతులతో నువ్వు వండుకుంటే అది ఎంతో మంచిది, అవునా కాదా. చాలా జాగ్రత్తగా, అంటే తింటున్నాం కాదంట్లా, కానీ మనం ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే దేవుని కట్టడలో ఆజ్ఞలు అనుసరిస్తే కనుక ప్రతిదాన్ని దేవుడు అంటాడు, నా మాట వినటం వల్ల మీరు బ్రతుకుతారు. మనుషుడు రొట్టె వల్ల కాదు, నీకు డబ్బు వల్ల బ్రతకరండి. ఏమండి డబ్బు వల్ల బ్రతుకుతారా, బిల్డింగ్ మీద బిల్డింగు, నీకు అతి చిన్న వయసు 50 సంవత్సరాలకి కోట్ల రూపాయలు సంపాదిస్తే 50 సంవత్సరాలకి ఏదైనా రోగం వచ్చిందంటే ఇంకేంటండి. ఏమండి ఎవరికి మరణం ఎప్పుడో తెలుసా, ఏమండి పల్లె పల్లెన సువార్త సభలే చెయ్యాలని పాట పాడాడు. ఆ అబ్బాయి పేరేంటి, సైమన్, చిన్న పిల్లోడు. ఏమండి ఒక 22 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాలు అనుకుందాం. ఏమండి చక్కటి పాట అండి. నేను అసలు మొన్న వారం కూడా అనుకున్నా, ప్రతి వారం ఆ పాట పాడాలి ఎవరొకడో అన్నట్టు అనుకున్నాను. ఆ పిల్లోడిని రోజు కూడా ప్రతి వారం గుర్తు చేసుకోవాలి అలాంటి వాళ్ళని. చక్కటి పాట అండి, చాలా సూపర్ సాంగ్ అనమాట. అలా పాడుతా అలా ఒరిగిపోయాడు అంతే. దేవుని స్తోత్రం చెప్దాం. మనకి ఎప్పుడో తెలియదు. ఏమండి నేను అనుకుంటానే ఉంటా, సరే ఇవన్నీ నేర్చుకోకపోతే ఎప్పుడు చేసుకుంటావు అంటూ ఉంటా, మాట్లాడుకో అంటుంది. ఏమండి నాకు ఏంటో ఏమో ఇవన్నీ నేర్చుకోకపోతే వెళ్ళిపోయిన తర్వాత సర్దుకోవాలంటే కష్టంగా, కొంచెం నేర్చుకొని ఉంటే మంచిది కదా. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలుసండి. నేను ఉంటానని రూలా, వచ్చేవారం నేను ఇక్కడ ఉంటానో లేదో తెలీదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుని రాజ్యానికి ఇలా చనిపోతే ఏమైపోదాం, అబ్బా హ్యాపీగా దేవుని రాజ్యంలో అడుగు పెడదాం. పెట్టమండి హ్యాపీ అండి. అక్కడ ఏరిపోయిన దుఃఖమైన ఏమండి వేదన లేదు, శోధన లేదు, మరణం లేదు ఆ పరలోకంలో. వేదన లేదు, శోధన లేదు, మరణం లేదు ఆ పరలోకంలో. ముత్యాల వాకిళ్ళలో, రతనాల వీధులలో ఉల్లాస వస్త్రము ధరించి మీరు విందుగురారండి, మీరు చేరగరారండి. ఏమండి ఇక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు కదండి, పాపం అమ్మ అందరూ పలకరింపులు. మనకి ఎలా ఉంటుందండి, భయమా గంతులు వేసినట్టు ఉంటుంది. అక్కడ పరలోకం కోసం చెప్పిన వాళ్ళు పెందరకాడ వెళ్ళిపోతారు, నాకు తెలియదు కానీ. ఏమండి మరి కాబట్టి చాలా మనం సంతోషంగా ఉందాం, దేవుని రాజ్యం కోసం మనసు పెట్టుకుందాం. ఎవరికి అన్యాయం చేయదు, ఎవరికి అక్రమం చేయదు. ఈ భూమి మీద నువ్వు రేపొద్దున ఉంటావో లేదో తెలియదు, దీనికోసం పోరాటాలు వద్దు, అన్యాయం వద్దు. ఎవరి వస్తువు నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. నువ్వు పట్టుకెళ్తావండి ఏదైనా వస్తువు,
పట్టుకెళ్తారా? బట్టలు ఉంటే పట్టుకెళ్తామండి? ఏవి పట్టుకెళ్ళమండి, ఏమన్నా పట్టుకెళ్ళాం. 2 యాపిల్కాయలు తెచ్చి అక్కడ పెడితే పాపం తీసుకెళ్ళమంటే తీసుకెళ్తే మళ్ళీ తవ్వి చూస్తే అక్కడే ఉంటాయి, నువ్వు పట్టుకెళ్ళావు. గుర్తుపెట్టుకోండి, ఏం పట్టుకెళ్ళాం. కాబట్టి న్యాయంగా ఉందాం, నీతిగా ఉందాం. మరి దేవునికి ఎంత ఇష్టం అండి, దేవుని ఆజ్ఞలు గైకొనేవాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం, చాలా ఇష్టపడతాడు. కాబట్టి మరి అయ్యగారు చెప్పినట్టు మరి నీతిగా ఉందాం. నీతిమంతుడు పాపం చేస్తే ఏమండి ఏ పరిష్కారం ఉండదంటండి. దేవుని న్యాయపు తీర్పునకు ఎదురు చూస్తున్నాను అన్నట్ట అంత దేరిగా చేస్తామన్నమాట మనం. తప్పది చాలా. యేసుప్రభు రక్తాన్ని కూడా పాదాలతో త్రొక్కినట్లంట. మనం వెనక్కి పడిపోకూడదు. పడిపోతే ఆత్మలు వెనక తీస్తే ఏమవుద్ది అంట, దేవునికి ఇష్టం ఉండదంటండి, మనం నష్టపోతాం. కాబట్టి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. కానీ ఇంకొంచెం ఇంకా నేర్చుకోవడానికి బైబిల్ చదవడం ఆరంభిద్దాం. ఏమండి మీకు బైబిల్ చదివే టైం లేకపోతే మీరు ఏం చేయండి, ఆడియో యాప్ ఉంది కదండి, బైబిల్ యాప్. ఆడియో కొడితే ఏమవుద్ది, వస్తూనే ఉంటుంది. మీరు బట్టలు ఉతుక్కున్నా వస్తే, కారు డ్రైవ్ చేసుకున్నా వస్తే. ఏమండి అవునా కాదా? ఇలాంటి మాటలు మీకు ఎన్ని యూట్యూబుల్లో విన్నా వస్తాయండి. ఈ ఒక్క అధ్యాయంలో వచ్చినటువంటి మాటలు యూట్యూబ్లో రోజంతా వినండి, ఎంత క్లారిటీగా వస్తాయా. దేవుడు చెప్పిన మాటలు ఒరిజినల్ అనమాట అండి, చాలా బాగుంటాయి. వాక్యాలు వినండి. మేము చదవలేకపోతున్నామమ్మా, నాకు కళ్ళు లాగేస్తున్నాయమ్మంటే మీరు ఏం చేయండి, వాక్యం పెట్టేసుకుంటారుగా. ఇంత బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి అనమాట. ఏమండి ఒక 1000 రూపాయలు పెడితే చక్కగా వస్తాయి అనమాట. అందులో ఒక పెన్ డ్రైవ్కి బైబిల్ ఎక్కించుకున్నారనుకోండి. ఏమండి బైబిల్ ఎక్కించుకుంటే ఏమవుద్ది, మా పెద్దోడు, మా అక్కడ అల్లుడు, మాకు తమ్ముడు అండి, చక్కగా నేను అలాంటివి ఇష్టపడతా ఉంటానని మెమొరీ కార్డు తయారు చేసేసి చక్కగా అది తీసుకొచ్చి చేతిలో పెడితే చిన్ని తాటి టెంకలా ఉండేది, ఇంతే ఉండేది అందంగా. ఏమండి అది ఎప్పుడు కూడా నాతోనే ఉండేది. ఏమండి ఎప్పుడు చిన్నది ఏదో తేడా వచ్చింది, అది ఎంతో ఇష్టపడేదాన్ని. ఎప్పుడు ఇలా మనం గుమ్మానికి ఇలా తగిలించుకోవచ్చు, తీక్క తగిలించుకోవచ్చు, ఎప్పుడు వాక్యం వస్తూనే ఉండేది. నేను చిన్నప్పటి నుంచి ఖాళీలు ఏమీ లేవనండి, ఇప్పుడు కూడా ఖాళీ ఉండడం. ఏమండి ఆ పనులు ఈ పనులు అన్ని పనులు ఎక్కువ ఉంటాయి, కానీ నేను వెంటనే ఎక్కువ చేస్తాను. ఏమండి ఎప్పుడు కూడా బైబిల్. మరి మా చిన్నమ్మాళ్ళ ఇంటికాడ ఉన్నా కానీ అక్కడ బాకిలు ఓడవడానికి వెళ్ళాలి అంటే చక్క నైటీ జేబులో సెల్ ఆన్ చేసుకొని పాటలు పెట్టుకొని వాక్యం పెట్టుకొని అప్పుడు ఓడవడం, చీపురు పట్టుకుంటాను. ఏమండి బట్టలు కూర్చోవాలి ఉతకడానికి అంటే ఆన్ చేసి అక్కడ పెడితేనే కూర్చోవద్దు. ఇదంతా ఓడవాలి అంటే బాక్స్కి పెట్టుకుంటేనే ఉడుతా. ఎందుకు టైం వేస్ట్ అండి. ఏమండి నా పని అంతా అయ్యేటప్పుడు కొస్తంతా వింటాం కదా. కాబట్టి జాగ్రత్త, దేవుని వాక్యాలు ఎప్పుడు విందాం. వినటమే కాదు కానీ అనుసరించడం నేర్చుకుందాం. వాక్యం మీ పిల్లలకు కూడా చెప్పాలి. మీకు తెలియని వాళ్ళకి కూడా, తెలియని పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలా చేయకూడదమ్మా అని చెప్పాలి. అది మనకి ఆశీర్వాదం. మరి నీతి మార్గం అనుసరించి అందరూ అనేకులను త్రిపుతారు. వారు ఆకాశ మండలం అందున్న జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు, నక్షత్రాల్లా ప్రకాశిస్తారంటండి. ఎస్ఐ గారికి సిఐ గారికి ఏముంటాయండి, ఇక స్టార్స్ ఉంటాయి కదా, వాళ్ళు స్టార్స్ అనమాట. పరలోకంలో మనం కూడా స్టార్లుగా ఉండాలంటే నీతిగా ఉండడం నేర్పిద్దాం. మరి సంతోషమేనండి, బాధపడుతున్నారా? ఏమండి కొంచెం ఎక్కువ అవుద్ది, వాక్యం ఎక్కువైంది. మరి ఇంకెలాగో నిలబడ్డారు కాబట్టి మొత్తం చెప్పడం జరిగింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా.